నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 10 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కార్ వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా కేవలం 10 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, వాటి గురించే మాట్లాడుతూ విచారణలు, కేసులు ఇవే కొనసాగుతున్నాయి ప్రభుత్వ పక్షం నుంచి. ఇక బీఆర్ఎస్ అయితే ఇవి కేవలం విండిక్టివ్ పాలిటిక్స్, కక్షపూరిత రాజకీయాలు, అక్రమ కేసులు అంటూ మీరు పాలనని పక్కన పెట్టారు అనేటువంటి ఒక వాదన చేస్తోంది. 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ తూతూ మేమే అనేది కొనసాగుతోంది. ఒరిజినల్గా 10 ఏళ్ల పాటు ఏం జరిగింది, 1 ఇయర్లో ఏం జరిగింది, నెక్స్ట్ 4 ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ గారు, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ డ్రీమ్ కి తను ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దిలీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు మీరు? అంటే నేను ఈ మధ్య ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు ఎలా ఉన్నారని. ఆ ఒక్క ప్రశ్నకు చెప్తే మిగతా అన్ని ప్రశ్నలకు జవాబులు నేను చెప్తున్నాను. నేను ఎందుకని ఆన్సర్ లేదా అసలు? అంటే 1 ఇయర్లోనే నిజంగా అంటే తెలంగాణలో ప్రతి పౌరుడి జీవితంలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు మార్పే ప్రామిస్ చేసి వచ్చారు. మీరు గుర్తుంటే వాళ్ళ పంచ్లైనే మార్పు, కానీ మార్పు పాజిటివ్ మార్పు అని వాళ్ళు ప్రామిస్ చేసి వచ్చారు. కానీ తెలంగాణలో వాళ్ళ ప్రతి పౌరుడి లైఫ్లో లాస్ట్ 1 ఇయర్ వాజ్ ఏ నెగటివ్ మార్పు. సో నా జీవితంలో కూడా అట్లాంటి ఒక నెగటివ్ మార్పే ఉంది. కాబట్టి ఎలా ఉన్నావు అనే ప్రశ్నకు వెంటనే బాగున్నానని కూడా చెప్పలేని పరిస్థితి. ఒక కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుందా, నేను ఎలా ఉన్నాను అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అసలు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వారం రోజుల క్రితం నా కొడుకు నన్ను అడిగాడు, నాన్న న్యూ ఇయర్ ఎలా చేద్దాం ఈసారి అని. అంటే నీ జవాబు ఒక క్షణం ఆలోచించి ఏం చెప్పానంటే, నాన్న నువ్వు నేను డిసైడ్ చేయడానికి ఏం లేదు న్యూ ఇయర్ ఎలా చేస్తామని, రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారు న్యూ ఇయర్. పైన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. అంటే ఎంత అన్ప్రెడిక్టబుల్గా అయిపోయింది తెలంగాణలో జీవితం. అంటే ఎప్పుడు ఎవరి మీద ఏ కేసు పెడతారో తెలియదు, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఇంకెవరిని జైల్లో వేస్తారో తెలియదు. అంటే ఒక భయం అనేది చాలా మందిలో క్రియేట్ అయిపోయింది. రెండోది, చాలామంది జీవితంలో అనిశ్చితి కూడా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఇవాళ ఆయనకి రైతు బంధు వస్తుందో రాదో తెలియదు, రుణమాఫీ అవుతుందో కాదో తెలియదు. ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయనకు రావాల్సిన ఏరియర్స్ వస్తాయో లేదో తెలియదు. ఒక రిటైరీ ఉన్నాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయో లేదో తెలియదు. ఇవాళ కూడా మీరు పేపర్లో చూసుంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అందరూ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఛాంబర్ ఎదురుగా లైన్ కట్టున్నారట. అంటే అంత అనిశ్చితి నెలకొని ఉన్నది ప్రతి ఒక్కరి జీవితంలో. దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్, ఇంక్లూడింగ్ మై లైఫ్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కేసులు, ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు అనుకున్నప్పుడు అందరూ టార్గెట్ ఉన్నారా, లేదు పర్టికులర్ పర్సన్సే టార్గెట్ అయ్యారనుకుంటున్నారా మీరు? ఈ కేసులు పెట్టడం అనేది ప్రత్యక్షంగా అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నది నాకు అర్థమైనంత వరకు కింది నుంచి మీద వరకు, అంటే కార్యకర్త నుంచి నాయకుడి వరకు వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడుతున్నారో, ఎవరైతే వాళ్ళు చేసిన అవకతవకల్ని బయట పెడుతున్నారో, ఎవరైతే వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చట్లేదని అడుగుతున్నారో, వీళ్ళని ప్రైమరీగా టార్గెట్ చేస్తున్నారండి. అంటే దెర్ ఇస్ ఏ క్లియర్ ప్యాటర్న్, మనకు అర్థమవుతుంది ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారంటే ఈ నేను చెప్పిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. అది కార్యకర్త కావచ్చు, సెకండ్ గ్రేడ్ నాయకుడు కావచ్చు, టాప్ లెవెల్ నాయకుడు కావచ్చు, కింద నుంచి మీద వరకు అదే కొనసాగుతుంది ఈ ప్రభుత్వంలో. సో ఈ ప్రభుత్వం దగ్గర నుంచి వాదన కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన, కేవలం మీరు 1 ఇయర్ దాని మీదే ఫోకస్ పెట్టారు తప్ప మేము 10 ఏళ్ల పాటు జరిగిన దాని అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, వాటి మీద ఫోకస్ పెడుతున్నాము. 1 ఇయర్ అనేది వెరీ స్మాల్ పీరియడ్, దాని మీదే ఫోకస్ పెట్టి మీరు పదే క్వశ్చన్ చేసి, ఆందోళన చేసి, నిరసనలు చేసి మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది, 10 ఏళ్ళు కదా చూడాల్సింది అనే మాట. రెండు విషయాలండి. ఒకటి, మీరు ఇంతకుముందు ఇంట్రోలో కూడా 10 ఏళ్ళ అవకతవకలు అవినీతి అని అన్నారు. ఐ బెగ్ టు డిఫర్. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అవకతవకలు ఏమీ జరగలేదు, అవినీతి ఏం జరగలేదండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ప్రచారంలో లక్షల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత కొంతకాలం దాన్ని కుదించి 1000 కోట్లు, కొంతకాలం తర్వాత 100 కోట్లు. ఇప్పుడు ఏం జరిగిందండి, 13 నెలలు అయిపోయినాయి కదా. మరి ఏమైపోయినాయి ఆ ఆరోపణలన్నీ? ఒక్కదానికి ఒక్క ఆధారం దొరకలేదు. ఎందుకు? నిజంగా అవినీతి జరుగుంటే పైప్ లైన్ లో ఉన్నట్టున్నాయి కదా. అదే చెప్తున్నాం. 1 ఇయర్ పాటు మీకు కనీసం సాక్ష్యాలు సేకరించి దానికి సంబంధించి ప్రజల ముందు పెట్టడానికే వీలు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారండి? అసలు అక్కడ ఏమీ లేదు. ప్రాబ్లం అది లేకనే కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా, యాక్చువల్లీ ఎలకను కూడా పట్టలేదు వాళ్ళు, బట్
ఏదో పెద్ద మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుని మొదలుపెట్టిన ఫార్ములా ఈ కేసు బొక్కబోర్లా పడడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే లక్షల కోట్ల నుంచి మొదలుపెట్టి వేల కోట్ల నుంచి వందల కోట్ల నుంచి ఆఖరికి ఒక 45 కోట్ల రూపాయల దాన్ని పట్టుకొని దాన్ని ఏదో వివాదం చేద్దామని ఎంత తిప్పినా అటు తిప్పి ఇటు తిప్పి ఎంత చేసినా అందులో స్కాము లేదు, స్కాండలు లేదు, అవినీతి లేదు. సో ఇది వెరీ ఫస్ట్ బిగినింగ్ కావచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక డబుల్ డిజిట్తో మొదలైంది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఉంది, విద్యుత్లో అక్రమ కొనుగోళ్లు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ధరణి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వరుసగా బాంబుల్లాగా పేలబోతున్నాయని ఇది వెరీ ఫస్ట్ బిగినింగ్గా చెప్తున్నారు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతకాలం వెయిట్ చేయరండి. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఏదైనా నేరం జరిగినప్పుడు లేదా ఇంకేదన్నా ఇట్లాంటి అవినీతి జరిగినప్పుడు మీరు ఎంత తొందరగా దాన్ని ఆధారాలు సేకరించి దాని మీద కేసో విచారణ చేస్తే అంత ఈజీ ప్రూవ్ చేయడం. టైం గడుస్తున్న కొద్దీ ఏమి అంటే లిటరల్గా వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి 13 నెలలు ఎందుకు ఆగారు? నాట్ బికాజ్ ఏదో స్లోగా చేద్దామని కాదు, వాళ్ళు వెతుకుతానే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన డే 1 నుంచి వాళ్ళ పని ఇదే. సచివాలయంలో మొదలుపెట్టి ప్రతి చోట భూతద్దం వేసి వెతికారు, ఏమీ దొరకలేదు. దొరక్కనే ఈ అన్ని అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్స్ చేస్తున్నారు. లేకపోతే దొరుకుంటుంటే వాళ్ళకి డే 1 ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ మంత్లోనో అన్ని కేసులు నమోదు అయిపోయాయండి. ఇంకోటి గుర్తుంచుకోండి, ఏదైనా కేసులో మీడియా ట్రయల్ ఎక్కువ అవుతుంది అని అంటే దాని అర్థం అసలు విషయం ఏమీ లేదని అర్థం. ఓకే. ఆ మధ్య ఒక వాట్సాప్ పేపర్లో నా గురించి ఒక నెగటివ్ స్టోరీ వచ్చిందండి. యూనివర్సిటీ కాదు పేపర్ అయినా వాట్సాప్ పేపర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే. సో వస్తే వెంటనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసి, భయ్యా మీరు ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా దీని గురించి, అతను రిజాయిండర్ లాంటిది అని అంటే, ఇవ్వను అని. అదేంటి, ఎందుకు ఇవ్వరు మీరు అని అడిగాడు. నేను అందులో నిజం ఉండుంటే కేసు పెట్టేవాళ్ళబ్బా, వాట్సాప్ పేపర్లో స్టోరీ వేసేవాళ్ళు కాదు, నిజం లేదు కాబట్టి వాట్సాప్ పేపర్లో తిప్పుతున్నారు దాన్ని అని చెప్పాను. సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఆల్ దీస్. మీరు ఇంతకుముందు ఒక 5-6 చెప్పారు, అవన్నీ కూడా మీడియా ట్రయల్కి, మీడియాలో దుమ్మెత్తిపోయడానికి, బురద జల్లడానికి పనికొచ్చే కేసులు తప్పితే ఎందులో అసలు వాళ్ళకి ఏం కేసు లేదు. ఉండుంటే వాళ్ళ పని చేయరు. సింపుల్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్, దే వుడెంట్ వేస్ట్ దేర్ టైమ్ ఇన్ ఆల్ దిస్ తమాషా. They'll directly file a case and arrest the accused. But they're not doing it. 13 months అయింది, తిప్పి అటు తిప్పి ఏదో పుకార్లాగా రాయడమే తప్పితే, టీవీ ఛానల్ అక్కడిక్కడ, యూట్యూబ్ ఛానల్ అక్కడిక్కడ దుష్ప్రచారం చేయడం తప్పితే ఒక్క కేసులో కూడా సాలిడ్ ఆధారం పట్టుకొని పోయి పెట్టండి. ఎన్నోసార్లు శాసనసభలో అడిగినారు, కేటీఆర్ గారు అడిగినారు, హరీష్ రావు గారు అడిగినారు, అందరూ అడిగినారు. చర్చ పెట్టండి, ప్రజాకోర్టులో చర్చ పెట్టండి, లేదా పోలీస్ కంప్లైంటో ఇంకోటో చేసి కేసు పెట్టండి. దెన్ విల్ షో మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి ఎట్లా ఏంటిది అనేది తప్పనిసరిగా విచారణలో తేలుతుంది. అన్ని విచారణలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఇంకా భయం ఏముంది? ఇంతకాలం ఎందుకు పడుతోంది అంటే, 13 నెలల కాలం ఎందుకు తీసుకున్నారంటే, అక్కడ కేసు పెడుతోంది మామూలు వ్యక్తుల మీద కాదు, 10 ఏళ్ల పాటు పాలన చేసినటువంటి వ్యక్తి మీద, మంత్రి వర్గం మీద పెడుతున్నారంటే పక్కగా ఆధారాలు ఉండాలి అని ఇంకా తీవ్రంగా శోధిస్తున్నారు అనే భావన కాదా? అసలు ఏమి లేవండి. నేను చెప్తాను బెస్ట్ ఎగ్జాంపుల్. లెట్ us టేక్ ద కరెంట్ కేసు. అంటే ఇప్పుడు నడుస్తున్న కేసే తీసుకుందాం, ఫార్ములా ఈ. డిసెంబర్లో వీళ్ళు వచ్చారండి, December 7th నాడు వీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వారం రోజులకే ఆ ఫార్ములా ఈ ప్రతినిధులు వచ్చి వీరిని కలిశారు. అప్పటికే రేస్ సగంలో ఉండింది, ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకో 2 నెలలు రేస్ జరగాల్సి ఉంది. వీరిని వచ్చి కలిసి ఆ రేస్ గురించి మరి ఏంటి అని అంటే, వీళ్ళు ఏం మాట్లాడారో మనకు తెలియదు ఆ మీటింగ్లో. అసలు ఆ మీటింగ్ జరిగినట్టే బయటపెట్టలేదు. ఇంకా అన్నిటికైనా ఐరానికల్ థింగ్ చూడండి, అంత పెద్ద అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, దాచిపెట్టడానికి ఏముందండి అందులో. కానీ వీళ్ళు కనీసం బయటకి మీడియాకి తెలియనియలేదు, ఫోటోలు రిలీజ్ చేయలేదు, వీడియోలు రిలీజ్ చేయలేదు. ఫస్ట్ గమనించాల్సింది మీరు. రెండోది, సంవత్సరం తర్వాత కేసు పెట్టినాక కేటీఆర్ గారు ఆ ఫోటో తీసి బయట పెడితే, అవును నేను కలిశానని అప్పుడు ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి. ఎందుకండి అంత దాపరికం ఎందుకు? ఆయనకి భయపడేది ఏమీ లేకపోతే, ఆయన దాచేది ఏమీ లేకపోతే, ఒక ఫార్ములా ఈ ప్రతినిధిని రేవంత్ రెడ్డి కలిసి దాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారనేది మీలాంటి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న మీడియా. రెండోది, ఈ కేసులో ఆ డిసెంబర్లో ఆయన కలిసిన తర్వాత ఒక వారానికో 2 వారాలకు సరే వీళ్ళు రద్దు చేశారు, బాగానే ఉంది. రద్దు చేసిన తర్వాత వెంటనే రద్దు చేయడానికి కారణం కూడా వీళ్ళు ఏం చెప్పారు, ఏదో ఇందులో ఏదో ఉంది మతలబ్ అని రద్దు చేశామని చెప్పారు. అది కూడా లీక్ లానే ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి మతలబ్ ఉంటే వెంటనే కేసు నమోదు చేయాలి కదండి. పోయిన డిసెంబర్లో రద్దు ప్రకటన వస్తే ఆల్మోస్ట్ 1 year తర్వాత కేసు పెడతారండి. జనరల్గా ఏదైనా నేరంలో మీరు చూసారు అట్లా? ఒకవేళ నేరం జరుగుంటే, నిజంగా నేరం జరుగుంటే వెంటనే ఏం చేస్తారండి? వితిన్ 24 hours, 48 hours, 72 hours పెట్టుండాల్సింది కదా కేసుని అనేది. కేసు పెట్టిన రోజే విచారణ అయిపోదు, అన్నీ దొరకవు.
కనీసం కేసు కూడా ఎందుకు పెట్టలేదు, 1 ఇయర్ పాటు ఎందుకు ఆగారు మీరు ఆలోచించండి. అక్కడే తెలిసిపోతుంది ఏమీ లేదు అందులో. వెతికారు 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 ఏమీ దొరకలేదు. ఫైనల్గా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజాపాలన సంవత్సరికం కూడా అయిపోయింది. మరి సంవత్సరికం కూడా అయిపోయి ఏమి మేము సంవత్సరికం అనే అంటున్నాం అండి. ఎందుకంటే ప్రజలకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా నష్టం జరిగిన సంవత్సరం. సో వాళ్ళు 1 ఇయర్ కూడా అయిపోయి వాళ్ళ పరువు పోయే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఏదో ఈ కేసు పెట్టారు. ఇది కూడా ఎందుకు పెట్టారు, ఇప్పుడే ఎందుకు పెట్టారు అంటే మీరు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ 2024 అనేది చాలా అంటే ఆ ఇయర్ చాలా కష్టమైన సమయం బీఆర్ఎస్ పార్టీకి. 2023 డిసెంబర్లో ఎన్నికల్లో ఓడిపోయాము. ఆ తర్వాత వెంటనే కేసీఆర్ గారికి దెబ్బ తగలడం జరిగింది కాలుకి. ఆ తర్వాత కవిత గారి అరెస్ట్ కానీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓటమి. అంటే ఒక 4 పెద్ద షాక్స్ ఒక 1 ఇయర్ లోపల, అంటే ఒక 6 మంత్స్లోనే. యాక్చువల్గా ఇన్ని షాక్స్ నుంచి తేరుకొని ఏ పార్టీ అయినా లేచి నిలబడాలంటే చాలా కష్టం అంటే. అండ్ చాలా మీడియాలో చాలా దుష్ప్రచారం జరిగింది, పార్టీనే ఉండదు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్ళి కాంగ్రెస్లో కూడా చేరారు. సో ఈ దుష్ప్రచారాన్ని తట్టుకొని పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనే ఒక అనుమానం ఉన్న పరిస్థితి ఒక 6 నెలల క్రితం వరకు. ఆ స్టేజ్ నుంచి ఇవ్వాలా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒకసారి తెలంగాణ భవన్ వైపు రండి మీకు వీలున్నప్పుడు, వచ్చి అక్కడ చూడండి ఎంత కోలాహలంగా ఉందో చూడండి పరిస్థితి. అక్కడ ఎవ్రీ డే వందలాది మంది నాయకులు, వేలాది మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు తెలంగాణ భవన్కి వస్తున్నారు. అందుకే దాని తెలంగాణ గ్యారేజ్ అనే జనతా గ్యారేజ్ అని పిల్లలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు వస్తున్నారు తెలంగాణ భవన్కి? పోవాల్సింది ఇప్పుడు ప్రజాపాలనలో చాలా అవెన్యూస్ పెట్టామని అంటున్నారు కదా. అదేంది మన ప్రగతి భవన్ పేరు మార్చి దాన్ని గ్రీవెన్సెస్ తీసుకోవడానికి పెట్టారు. అక్కడికి వెళ్ళాలా, లేదా సెక్రటేరియట్కి వెళ్ళాలా, లేదా ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి వెళ్ళాలా? అక్కడెక్కడికి వెళ్లకుండా జనతా గ్యారేజ్ లాగా ఉన్న ఇవాళ తెలంగాణ భవన్కి ఎందుకు వస్తున్నారో ఆలోచించాలి. సో ఇది ఈ లాస్ట్ 6 మంత్స్లో జరిగింది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పుల వల్ల బలవుతున్న బాధితులు, సామాన్య ప్రజలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళంతా మెల్లమెల్లగా ఆ ఇష్యూస్లో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వాన్ని కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. అది హైడ్రా కావచ్చు, మూసీ కూల్చివేతలు కావచ్చు, లేదా లగచర్ల లాంటి భూసేకరణ ఇష్యూస్ కావచ్చు. ప్రతి చోట పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ బీఆర్ఎస్ టు లీడ్ దెమ్. బీఆర్ఎస్ మమ్మల్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఏమైంది, ఆ ఇష్యూస్లో బీఆర్ఎస్ ముందుండి పోరాడడం వల్ల ఒక ఫైటింగ్ స్పిరిట్ డెవలప్ అయింది పార్టీలో. ఓకే, అది లీడర్ని ఎమర్జ్ చేసింది. అది ఏమైంది, వాళ్ళ కేటీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రం మొత్తంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడతాడు కేటీఆర్ అనే ఒక ఈ లాస్ట్ 6 మంత్స్ డెవలప్మెంట్స్ మనకు నిరూపించాయి. ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది, అన్ని వేదికల మీద ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. సో ఏం చేయాలా, వెంటనే దీన్ని డైవర్ట్ చేయాలా, ఈ వేడిని తగ్గించాలా అంటే ఏం చేయాలా, కేటీఆర్ గారిని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టి డిఫెన్స్లో పెట్టాలి. అక్కడి నుంచి ఫార్ములా ఈ కేసు అనేది 1 ఇయర్ తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇక్కడ మీరు ఫార్ములా ఈ కేసుకి సంబంధించి లేని దాన్ని బయటికి తీసుకొచ్చి ఏదో ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక వార్త, వెరీ రీసెంట్గా ఏసీబీ విచారణకి కేటీఆర్ అటెండ్ అయిన రోజే అరవింద్ కుమార్ గారు కూడా ఈడీ విచారణకు వెళ్ళొచ్చారు. అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట అంటూ వార్తల రూపంలో బయటకు వచ్చింది. చాలా క్లియర్గా, ఏం కాదు, నెక్స్ట్ ప్రభుత్వం కూడా మనమే రాబోతున్నాము, మీరు పర్లేదు డబ్బులు రిలీజ్ చేసేయండి, అందులో ఉన్నటువంటి కొంచెం కాంప్లికేషన్స్ కావచ్చు, లింక్స్ గురించి కావచ్చు, అరవింద్ కుమార్ వివరించాలని చూసినప్పుడు కేటీఆర్ ఏం పర్లేదు అనే ఒక భరోసా ఇచ్చారు. మళ్ళీ ప్రభుత్వం రాకపోయేసరికి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అని అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కింద వస్తుంది. వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు? అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటారా? దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలండి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు తెలంగాణ ఉద్యమాన్ని చాలా విస్తృతంగా కవర్ చేశారు మీడియాలో, కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. తెలంగాణ వచ్చే ముందు చాలా పుకార్లు లేపారండి. తెలంగాణ అనేది ఒక వయబుల్ స్టేట్ కాదు, తెలంగాణ అనేది వస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, చీకట్లోనే మగ్గిపోతుంది, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కర్ర పట్టుకొని మ్యాప్ మీద చూపించారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావన్నారు, తెలంగాణ వస్తే మావోయిస్టులు పేటరేగిపోతారన్నారు, తెలంగాణ వస్తే మిలిటెంట్లు ఆ టెర్రరిస్టులు ఉంటారు కదా వాళ్ళు పేటరైపోతారు. అంటే ఒక్కటి కాదు బదనాం, 100 బదనాములు చేసినారు తెలంగాణ మీద. అయితే తెలంగాణ నాయకత్వం ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారేమో చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా స్పష్టతతో ఉన్నారు. ఏంటి, చాలామందికి తెలియని విషయం, బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరి దగ్గర బ్లూ ప్రింట్ రెడీగా ఉండింది. తెలంగాణ వస్తే ఏం చేయాలి, సో ఉదాహరణకు వ్యవసాయంలో ఏం చేయాలనే దాని విషయంలో కేసీఆర్ గారికి పూర్తి స్పష్టత ఉన్నది. ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి, ఎట్లా చేయాలి. ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు
లేదా బీఆర్ఎస్ పార్టీ ఏదో మామూలు ఎన్నికలు జరిగి ఒక రాష్ట్రంలో అధికారం మార్పిడిలాగా ముఖ్యమంత్రి కాలేదు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఏదో ఇంకొక పార్టీని ఓడగొట్టి రాలేదు. వీళ్ళు రాష్ట్రాన్ని సాధించి దానికి ముఖ్యమంత్రి అయినవారు. కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఒక విజను, దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ ప్లాన్ అన్నీ రెడీగా ఆ రోజుకే ఉన్నాయి 14 నాటికి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈ లాస్ట్ 10 yearsలో జరిగింది ఏదో యాదృచ్ఛికంగానో అయాచితంగానో అట్లా ఫ్లూకులను జరిగింది కాదు. ప్రతి దాని వెనక ఒక క్లియర్ ప్రణాళిక ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు. సో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా కేటీఆర్ గారికి చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. ఉన్నది కాబట్టి ఆయన ఎవరిని ప్రభుత్వంలో చేర్చుకోవాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏం పాత్ర పోషించాలనే దాని విషయంలో కూడా ఆయన క్లారిటీ ఉండేది. సో అట్లా ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే ఒక డెసిషన్ తీసుకున్నారు. తీసుకొని దానికి అనుగుణంగా మరి ఎవరిని పెట్టాలా, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలా. సో మీరు గమనిస్తే తెలంగాణలో ఒక్క చోట మాత్రమే మీకు ప్రతి రంగానికి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని తీసుకున్నారు తెలంగాణ వచ్చిన కొత్తలో. అది అంటే ఒక్కొక్కరి విషయంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత కష్టపడ్డారంటే ఇవి బయటకి చాలాసార్లు అంటే చెప్పుకోవాల్సిన అంశాలను ఎప్పుడు అనిపించలేదు కాబట్టి చెప్పలేదు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొంచెం చెప్పాలి. సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఏంటండి, ఆయన కోల్ ఇండియా చైర్మన్ అండి. ఆ రోజుకి తెలంగాణ వచ్చినట్టుగా ఆయన కోల్ ఇండియా చైర్మన్. కోల్ ఇండియా చైర్మన్ అంటే ఒక చిన్నపాటి దేశాధ్యక్షుడికి ఉండే అంత హోదా, అంత పవర్ ఉంటుందండి. ఆయన ఆ పదవి రాజీనామా అంటే ఆ పదవి వదులుకొని వచ్చి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చారండి. ఎందుకు వచ్చారంటే ఆయన తెలంగాణ బిడ్డ కాబట్టి, తెలంగాణ అంటే ప్రేమ ఉంది కాబట్టి. కేసీఆర్ గారు ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అట్లాంటి గొప్ప మనిషి ఆయన. అట్లా ఎంతోమందిని డొమైన్ ఎక్స్పర్ట్స్ని అంటే వారి రంగాల్లో నిష్ణాతులు నిపుణులని కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రభుత్వంలోకి తెచ్చారు. అలా ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా అమెరికాలో ఒక స్టార్టప్ కంపెనీ చేసే ప్రయత్నంలో ఉన్న సుజయ్ కారంపురి అనే ఆయనని మన వరంగల్ అబ్బాయి ఆయనని తీసుకొచ్చి పెట్టారు, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ లాగా పెట్టారు. ఎందుకు పెట్టారంటే మీరు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ తేవాలంటే బ్యూరోక్రాట్లతోనే కాదండి, బ్యూరోక్రాట్లు వేరే పని చేస్తారు, కానీ వీ నీడ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులు ఆకర్షించాలంటే ఆ కంపెనీ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఎందుకు ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రం అనేది మనం వాళ్ళకి వివరించాల్సి ఉంటుంది. అది వివరించాలంటే ఈయన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఆయన భాషలో మాట్లాడగలిగి ఉండాలి. ఓన్లీ వెన్ వీ స్పీక్ ఇన్ దేర్ లాంగ్వేజ్ విల్ దట్ గై బీ కన్విన్స్డ్. అందువల్ల సుజయ్ని తీసుకురావాల్సి వచ్చింది. సుజయ్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఒక ఎలక్ట్రానిక్స్ పాలసీ తెచ్చుకున్నాం. మెల్లగా ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులు ఆకర్షించడం మొదలుపెట్టాం. ఇవాళ తెలంగాణలో మొబైల్ ఫోన్ నుంచి టీవీల వరకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి కేవలం ఆ 10 yearsలో జరిగిన పని వల్ల. ఫాక్స్కాన్ అండి, అది ప్రపంచంలో అతిపెద్ద ఈ ఫోన్లు ఇవన్నీ యాపిల్ ఫోన్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. అది వచ్చింది తెలంగాణకు. దాని వెనక 6-7 సంవత్సరాల పాటు ఎన్నో మీటింగులు పెట్టి ఎంతో ప్రయత్నిస్తే వచ్చింది. అట్లా ఎలక్ట్రానిక్స్కి అనుబంధంగా ఉన్నది ఈవీ రంగం, ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే కేటీఆర్ గారు ఏమన్నారంటే మనము మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంత ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తే మన పిల్లలకు అంత ఎక్కువ ఉద్యోగాలు వస్తాయండి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లూ కాలర్ జాబ్స్ అంటాం మనం. ఇప్పుడు ఐటీలో ఏమైపోయిందంటే అన్ని వైట్ కాలర్ జాబ్స్, అవి ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి కొంచెం హై ఎండ్ జాబ్స్ అవి. కానీ మన నగరాల్లో, మన టౌన్లలో, మన పల్లెటూరులో చాలామంది కొంత తక్కువ స్కిల్డ్, కొంచెం తక్కువ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఏం ఆలోచించారంటే కేటీఆర్ గారు మనకు బ్లూ కాలర్ జాబ్స్ రావాలంటే ఎలాంటి పరిశ్రమలను ఆకర్షించాలి, సో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఉండే వాటిని ఆకర్షించాలి. అందులో భాగంగా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా తెలంగాణ అనేది ఒక నెంబర్ 1 ఉండాలి. ఎందుకంటే కొత్తగా వస్తున్న రంగంలో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ కార్స్ అనుకోండి, రెగ్యులర్ ఆటోమొబైల్స్ అనుకోండి, చెన్నైయో పూణేనో అట్లాంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈవీస్ అనేవి కొత్త కాన్సెప్ట్ కాబట్టి, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం కాబట్టి మనం ఇక్కడ ఈవీ హబ్ అవుదాం, దేశానికి ఒక ఈవీ హబ్ లాగా తెలంగాణని తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు ఆలోచన. దానికి తగ్గట్టుగా ఒక ఈవీ పాలసీ కూడా తీసుకొచ్చాం మనం. తీసుకొచ్చి ఈ ఫార్ములా ఈ అనేది ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద నగరాల్లో జరిగే ఒక రేస్. లండన్లో కానీ, బెర్లిన్లో కానీ, టోక్యోలో కానీ, బీజింగ్లో కానీ. సో అట్లాంటి ఒక రేస్ని హైదరాబాద్ తీసుకొస్తే ఆ రేస్ వల్ల జరిగే ప్రమోషన్ వల్ల మనకు ఈవీ వెహికల్స్కి ఒక ప్రోత్సాహం వస్తుంది, ఈవీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆకర్షించవచ్చు అని మనం ఏం చేసామంటే హైదరాబాద్ మొబిలిటీ వీక్ అని పెట్టుకున్నాం ఒక వారం రోజుల పాటు. అందులో రకరకాల ఈవెంట్స్ చేసాం. అందులో ఒక ఈవెంట్ ఫార్ములా అండి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏదో ఫార్ములా ఈ రేస్ అనగానే ఏదో టైంపాస్కో ఎంటర్టైన్మెంట్కో తీసుకొచ్చిన రేస్ కాదండి. దీని వెనక ఉన్న ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే తెలంగాణని ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్గా తీర్చిదిద్దడం. దానికోసం ప్రమోషన్లో భాగంగా ఈ రేస్ ఉపయోగపడుతుంది అని తీసుకురావడం జరిగింది.
అది మొదటిది. రెండోది చాలా నగరాలు పోటీ పడ్డాయి, ప్రపంచ శ్రేణి నగరాలు చాలా పోటీ పడ్డాయి. ఇండియాలో కూడా కొన్ని నగరాలు కొంత ఆసక్తి చూపినాయి. మనము చాలా కష్టపడి దానికి హైదరాబాద్ వచ్చేటట్టు చేసాం. అంటే ఫస్ట్ టైం దేశంలో ఒక ఫార్ములా ఈ రేస్ జరగడం హైదరాబాద్లో జరిగింది. అది మనకు గర్వకారణం చాలా. రెండోది, ఈ రేస్ గురించి ఢిల్లీ, బాంబే అన్ని చోట్ల రోడ్ షోస్ నిర్వహించారు ముందు నిర్వాహకులు. అందులో చాలామంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. మీరంతా చూశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అరే హైదరాబాద్ ఎట్లా చేయగలిగింది, ఇది మాకు అవకాశం ఉంటే బాగుండు. ముంబైలో జరిగినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు, మాకు కూడా అవకాశం ఉంటే బాగుండేది, మేము కూడా ఈ రేస్ నిర్వహిస్తే బాగుండేది. ఇదంతా జరిగింది. ఫస్ట్ రేస్ జరిగింది, సరే సక్సెస్ఫుల్గా జరిగింది. రేస్లో ముగ్గురు ఉంటారు జనరల్గా ఈ రేస్ నిర్వహణ. ఒకటి ప్రభుత్వంగా మనం, అప్పటి ప్రభుత్వం, ఆ తర్వాత ఫార్ములా ఈ నిర్వాహకులు, తర్వాత దీన్ని మొత్తానికి ఒక ప్రమోటర్, అంటే అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక అడ్వర్టైజింగ్ ఇట్లాంటి ఖర్చులన్నీ చేసుకోవడానికి గ్రీన్కో అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏస్ నెక్స్ట్ అని దించారు. సో ఈ ముగ్గురు మధ్య ఒక ఒప్పందం ఉండింది. ఆ ఒప్పందంతోనే ఫస్ట్ రేస్ అయింది. సో గ్రీన్కో అనే కంపెనీ తన సబ్సిడీ ద్వారా ఒక 100+ కోట్లు ఖర్చు పెట్టారు. జనరల్గా ఇట్లాంటి రేస్లకు ప్రమోటర్స్గా, అడ్వర్టైజర్స్గా, స్పాన్సర్స్గా ఎవరు వస్తారంటే పెద్ద కంపెనీలు. వాళ్ళకు ఇతరేతర అడ్వాంటేజెస్ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ బ్రాండ్కి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోటర్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక రేస్ని స్పాన్సర్ చేస్తారు, ఒక గేమ్ని స్పాన్సర్ చేస్తారు. అది ఒలింపిక్స్ అయినా, ఇంకో ఏషియన్ గేమ్స్ అయినా, ఇంకోటైనా, ప్రతి చోట ఇట్లాగే ఉంటారు, ఐపీఎల్ అయినా. సో అట్లా ఆ ఫస్ట్ రేస్కి వాళ్ళు స్పాన్సర్ లాగా ఉన్నారు. ఫస్ట్ రేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా మాకు అంటే వేరే రకంగా బ్రాండ్ వాల్యూ పరంగా ఇంకో రకంగా మాకు అనుకున్నంత లబ్ధి చేకూరలేదు, కాబట్టి సెకండ్ రేస్కి మేము ఉండము అని అన్నారు. అన్నప్పుడు ఇంకొకరిని వెతికే పనిలో వీళ్ళు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది ఇంకొక ప్రమోటర్ని, ఇంకొక స్పాన్సర్ని తీసుకురావడం. అయితే ఏం జరిగింది, అది కొంచెం మెటీరియల్ అవ్వలేదు, ఇంకా అంతలోనే ఎన్నికలు కూడా ముంచుకురావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా రేస్ ఒకవేళ ప్రమోటర్ టైంకి రాకపోతే, స్పాన్సర్ టైంకి రాకపోతే రేస్ ఎక్కడి నుంచి క్యాన్సిల్ అయిపోతుంది. సో రేస్ క్యాన్సిల్ అయితే ఒక చెడ్డ పేరు వస్తుంది మనకు కూడా, రేస్ నిర్వహించలేకపోయాం సెకండ్ టైం అని. ప్లస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ రావు, రాష్ట్రానికి నగరానికి వచ్చే ఆ బెనిఫిట్స్ రావు అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఆయన చాలా స్పష్టంగా ఇదంతా చెప్పినారు. ఇందులో ఏమీ దాపరికం లేదు, రహస్యం లేదు. ఆయన స్పష్టంగా చెప్పినారు, నేనే చెప్పాను, అంటిల్ వీ ఫైండ్ ఏ స్పాన్సర్ లెట్ అస్ స్టెప్ ఇన్, మనం ప్రభుత్వంగా మనం స్టెప్ ఇన్ అయ్యి ఆ రేసుని నిలబెడదామని అన్నారు. దానికి అనుకూలంగా పేమెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంత చేసి వీళ్ళు కనుక్కున్నది ఏంటి, ఏదో చిన్న చిన్న ప్రొసీజరల్ వయలేషన్స్ జరిగినాయి అనేది మాత్రమే వాళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా మీరు గమనించండి. కేసు పెట్టారు, పెట్టగానే వెంటనే క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ గారు కోర్టులో ప్రభుత్వ తరఫున లాయర్ ఏమని ఆర్గ్యూ చేశారో మీరు గమనించారో లేదో, ఒక్క మాట కూడా ఆయన స్కామ్ జరిగిందని కానీ అవినీతి జరిగిందని కానీ అనలేదు. ఆయన ఎంతసేపు ఏమంటున్నారు, కొన్ని ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని అంటున్నారు. రైట్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రొసీజర్ ఫాలో కాకపోవడం అనేది క్రిమినల్ ఇంటెంట్ ఉన్నట్టు కాదు. ఆ నిమిషానికి అక్కడ ఉన్న అర్జెన్సీ వలన దేనివల్ల ఒకటి రెండు చిన్న ఏమైనా ల్యాప్సెస్ జరిగి ఉండొచ్చు. జరిగి ఉంటే దానికి రెక్టిఫికేషన్ ఉంటుంది. ప్రభుత్వంలో ఏదైనా చిన్న ల్యాప్స్ జరిగినప్పుడు రెక్టిఫికేషన్ ఉంటుంది. అది చేసుకొని ముందుకెళ్లాల్సింది కానీ దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏదో స్కామ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని ఒకటి తప్పుడు కేసు ఒకటి పెట్టారు. ఇది ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్, రేస్ని యూనిలేటరల్గా క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి గారు రాగాలి. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది ఏదైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల, కేటీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల కాదు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం మనకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే నిర్ణయం, నష్టం చేసే నిర్ణయం కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గ్యారంటీగా మనకు నష్టం చేసిన నిర్ణయం. అది మీరు గమనించాలి. సో ఇప్పుడు 55 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు మనకు లాభాలు అనేవి వచ్చాయి, పెట్టుబడుల రూపంలో అవన్నీ కనిపించాయి అన్నప్పుడు 55 కోట్లైనా 700 కోట్లలో కూడా అక్రమాలు ఉన్నాయా అనేటువంటి ఒక వాదన ఎందుకని వస్తుంది మరి? అంటే అదే చెప్తున్నా, ముందు వీళ్ళు ఏంటంటే జనరల్గా న్యాయ పరిభాషలో ఒకటి అంటారండి, ఏంటంటే మీరు కేసు విచారణ అనేది ఫిషింగ్ ఎక్స్పెడిషన్ కాదండి. అంటే మీరు ఫస్ట్ కేసు పెట్టి తర్వాత ఆధారాలు వెతుక్కుంటూ బయలుదేరకూడదు. మీ దగ్గర నిజంగా అవినీతి జరిగిందనే ఆధారాలు ఉంటే అప్పుడు కేసు పెట్టాలి. మీరు బండిని వెనకబెట్టి గుర్రాన్ని ముందర పెట్టాలి. మామూలుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, గుర్రాన్ని వెనకబెట్టి బండిని ముందర పెడుతున్నారు. సో వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. ఎంతసేపు మేము ఆధారాలు పట్టుకుంటాం అంటారు. 1 year పాటు పట్టుకునే ఆధారాలు ఇంకెప్పుడు పట్టుకుంటారండి? ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, 1 yearగా మీ దగ్గర అన్ని ఈమెయిల్స్, అన్ని ఎవ్రీథింగ్, ప్రతి ప్రూఫ్ మీ దగ్గర ఉంది కదా. మరి అది పెట్టి అందులో ఏమన్నా దొరికితే కేసు పెట్టాలి. కానీ
ఫస్ట్ కేసు పెట్టి తర్వాత మేము ఆధారాలు పరిశోధనలో పట్టుకుంటామని ఇప్పుడు అనడం ఏంటి? 1 year పాటు దొరకని ఆధారాలు ఇప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతాయి మీకు? ఆలోచించాలి కదా. రెండోది 700 కోట్ల లబ్ధి అని అన్నాం. దానికి కూడా లెక్క ఉందండి. ఇప్పుడు నీల్సన్ సంస్థ వాళ్ళు జనరల్గా ఇట్లాంటి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఒక ఓవరాల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఇంపాక్ట్ జరిగిందని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. సుమారు 600 కోట్ల రూపాయల ఎకనామిక్ ఇంపాక్ట్ జరిగింది రేస్ వల్ల. అది కానీ సరే, అది నోషనల్ ఫిగర్ అనుకుందాం కాసేపు, ప్రధానికి లెక్క ఉండకపోవచ్చు. మీకు రియల్ ఫిగర్ చెప్తాను చూడండి. ఆ 3-4 రోజుల్లో, రేస్ జరిగిన 3-4 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి GST అండ్ అదర్ ట్యాక్సెస్ ద్వారా 70 కోట్ల దాకా వచ్చిందండి. ఓకే, అది డైరెక్ట్ బెనిఫిటే కదా. నేనేమంటా అంటే ఒక 50 కోట్లు 40 కోట్లు పెడితే ఒక రేస్ మీద ఆ 3-4 రోజుల్లోనే 70 కోట్లు వెనక్కి వస్తున్నాయంటే నెట్ ప్రాఫిటే కదా. అసలు ప్రభుత్వం అనేది అట్లాంటి లెక్కలు చూసుకోవద్దు నన్ను అడిగితే. మీరు ఒలింపిక్స్ పెట్టాలంటే అండి, మన రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్లో మాట్లాడుతూ 2036 అని అన్నారు. కనీసం ఆయనకు తెలుసా అండి ఒలింపిక్స్ పెట్టడానికి ఎంత డబ్బు అవుద్దో? ఇవాళ ఉన్న లెక్క ప్రకారం హీనపక్షం 2 లక్షల కోట్లు అవుద్దండి. మరి ఆ రకమైన డబ్బు పెట్టిన తర్వాత అంతకన్నా ఎక్కువ లాభం వస్తుందండి ఒలింపిక్స్ పెడితే? అట్లా ఉండదు. అంటే ప్రభుత్వాలు వ్యాపార సంస్థలు కావండి. ప్రభుత్వాలు పరోక్ష బెనిఫిట్స్ వస్తాయి, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. ఇట్లాంటి బెనిఫిట్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అంటే డబ్బులు కొన్ని ఈవెంట్స్కి స్పాన్సర్ చేస్తాయి. అందులో భాగంగా ఫార్ములా ఈకి HMDA స్పాన్సర్ చేసింది. రెండోది HMDA అనేది ఏదో తనకు సంబంధం లేని అంశంలో కూడా ఏమి జోక్యం చేసుకోలేదండి. HMDA అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి అవసరమైన అన్ని పనులు చేయడానికి దాని చార్టర్లోనే అది ఉంది. ఆ పనే చేసింది. ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి జరిగిన రేస్ కాబట్టి తను ముందుకు వచ్చి స్పాన్సర్ చేసింది. అది ఏ విధమైన తప్పో నేరమో ఇంకోటో కాదు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా మీరు గమనిస్తే 2 ప్రధానమైనవి చెప్తున్నారు. ఒకటి ఏదో ఎన్నికల కోడ్ ఉండగా ఎట్లా చేస్తారు అని చేశారు మీరు. ఫస్ట్ నిజంగా అది ఎన్నికల కోడ్ వైలేషన్ కాదు, ఎందుకంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. అంతకుముందు సంవత్సరమే రేస్ అయింది, ఇది 2వ సంవత్సరం. అప్పుడే కొత్తగా మొదలు పెట్టుంటే నిజంగా ఎలక్షన్ కమిషన్కి ఒక అనుమతి తీసుకోవడం అట్లాంటిది ఏమైనా చేయాలి. ఆల్రెడీ జరుగుతున్న దానికి మళ్ళీ అనుమతులు అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, సరే కాసేపు థియరిటికల్గా అనుకుందాం ఎలక్షన్ కమిషన్ వయలేషన్ అని అనుకుందాం. నోటీస్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి కదండి, వీళ్ళెవరు ACB మధ్యలో? అది ఇంకోటి RBI రూల్ ఏదో ఫాలో కాలేదు అని ఒకటి చెప్తున్నారు. అప్పుడు RBI వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ RBI వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చి అడుగుతారు, దానికి జవాబిస్తారు. ప్రొసీజరల్ వయలేషన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్, ఫస్ట్ థింగ్. రెండోది, అందులో క్రిమినల్ ఇంటెంట్ ఏమీ లేదు. మూడోది, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి పోయినాయని వాడు చెప్తున్నారు, ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు ఇంత డబ్బు ఇక్కడి నుంచి పోయిందని, అటువైపు నుంచి ఆయన చెప్తున్నాడు వచ్చింది అని. ఇంకా కేసు ఎక్కడుందండి? సో ఇప్పుడు అధికారులు అప్పటి మంత్రికి వ్యతిరేకంగానే వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటిది ఏదైనా పాలసీ మేకింగ్ గవర్నమెంట్ డెసిషన్లో తీసుకున్నప్పుడు వీళ్ళంతా సేఫ్ హ్యాండ్లో ఉంటారు, బలయ్యేది అధికారులే, అక్కడ ఉన్నటువంటి IAS అధికారులు కావచ్చు, లేకుంటే ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు బలవుతారు అనేది వాదన ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కేటీఆర్కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తున్నారు అనే మాట. అంటే ఒకటండి, ఎవరైనా KTR గారైనా అధికారులైనా జరిగింది ఏమిటో చెప్తారండి. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఇవ్వడం అనేది ఉండదు. KTR గారేమి అధికారులకు వ్యతిరేకంగా ఇవ్వరు, అధికారులు ఏమి KTRకి వ్యతిరేకంగా ఇవ్వరు. జరిగింది ఏంటో చెప్తారు. దాన్ని మీడియా ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తుంది, లేదా ఈ ప్రభుత్వం దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని మీడియాకి ఆదేశాలు ఇస్తుంది అన్నదాన్ని బట్టి మారుతుంది. అంతేగాని వాళ్ళేం అట్లా ఉండరండి. ఎందుకంటే అధికారులు అందరూ దగ్గర పనిచేయాలి కదా. సింపుల్ థింగ్ చెప్తాను మీకు. ఈ కేసులో KTR గారు ఆ డబ్బు రిలీజ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది ఒక నేరం అని ఈ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు కనుక అందరూ చేయడం మొదలు పెడితే ఈ దేశంలో ఇంకే మంత్రి ఇంకే ఫైల్ మీద సంతకం పెట్టడానికి కూడా ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రభుత్వాలను ఎన్నుకున్నదే విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, పాలసీ డెసిషన్స్ అంటాం మనం. ఆ పాలసీ డెసిషన్ తీసుకున్నారు ఆయన. తీసుకున్న తర్వాత అది నేరం అంటే ఎట్లా? మీకు ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒకసారి బ్రాండిక్స్ అనే కంపెనీకి విశాఖపట్నంలో 1000 ఎకరాల భూమి ఇచ్చారండి. ఇస్తే కొంచెం అసెంబ్లీలో దాని గురించి చర్చ అయింది. అదేంటి, ఎకరానికి 1 రూపీకే ఇచ్చినారు, 1000 రూపాయలకి అయిపోయింది. సో అలా ఎలా ఇస్తారని ప్రతిపక్ష నాయకుడు ఎవరో నిలదీస్తే రాజశేఖర రెడ్డి గారు లేచి నిలబడి ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, నేను గవర్నమెంట్ అండి, నేను విధాన నిర్ణయాలు తీసుకుంటాను. నేను బ్రాండిక్స్ అనే కంపెనీకి విశాఖపట్నం తీసుకొస్తే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుద్ది, అట్లా నాకు ఎన్నో పరోక్ష బెనిఫిట్స్ వస్తాయి, ఎకానమీ గ్రో అవుతుంది. కాబట్టి నేను ఒక విధాన నిర్ణయం తీసుకొని రూపాయికి ఇచ్చాను. విధాన నిర్ణయాలు మీరెలా క్వశ్చన్ చేస్తారన్నారు ఆయన ఆ రోజు. అట్లాగే KTR గారు ఫార్ములా ఈ రేస్ అనే దానివల్ల తెలంగాణకు, హైదరాబాద్కు ఆ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు.
దాన్ని తప్పెట్లా అంటారండి? దాన్ని అవినీతి ఎట్లా అంటారు? ఇందులో సరికొత్తగా వచ్చినటువంటి ఇంకొక వాదన క్విడ్ ప్రో కో కూడా జరిగింది, కేటీఆర్కి ఇండైరెక్ట్గా బెనిఫిట్ కూడా జరిగింది అనే మాట. అదే అంటే వాళ్ళకి ఏమైందంటే మెయిన్ కేసులో ఏం పసలేదని తేలిపోయిందండి విత్ ఇన్ నో టైం. అంటే ఫస్ట్ అంటారు కదా, ఫస్ట్ డే వాళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ చర్చ అదంతా ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు విన్న అందరికీ, అంటే రాష్ట్రంలో అందరికీ అర్థమైందంటే ఇందులో ఏం కేసు లేదు. సో ఏం చేయాలా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యూ కాంట్ కన్విన్స్ యూ కన్ఫ్యూజ్ అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాంట్లోకి క్విడ్ ప్రో కో అని తీసుకొచ్చారు. అది ఎంత హాస్యాస్పదంగా తీసుకొచ్చారంటే, అంటే రెండు వాక్యాల్లో దాన్ని తేల్చేయచ్చు. గ్రీన్ కో అనే కంపెనీ ఈజ్ నాట్ ఎ బెనిఫిషియరీ అండి ఇందులో. వాళ్ళు వాళ్ళ డబ్బులు 100 కోట్లు పెట్టి స్పాన్సర్ లాగా ఉన్నారు ఈ రేస్కి. గ్రీన్ కో అనే కంపెనీకి 1000 కోట్ల ప్రాజెక్టు ఇంకోటి ఇచ్చుంటే, అప్పుడు వాళ్ళు ఏమైనా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చుంటే అన్న కనీసం క్విడ్ ప్రోకో అనడానికి ఒకటి ఉంది. అసలు క్విడ్ ప్రోకో కాదు అప్పుడు కూడా, ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ వైట్ మనీ, దే ఆర్ ఏ లీగలీ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ డొనేషన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అది. అన్ని కంపెనీలు రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఎప్పటి నుంచో ఇస్తున్నాయి, కానీ అవి చాలా ఇల్లీగల్ పద్ధతుల్లో అట్లా ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ తేవాలని కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చింది. అందులో భాగంగా బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్కి వచ్చాయి, వైసీపీకి వచ్చాయి, టీఆర్ఎస్కి వచ్చాయి, టీడీపీకి వచ్చాయి, అందరికి వచ్చినాయి. ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. నెంబర్ 1. నెంబర్ 2, గ్రీన్ కో అనే కంపెనీ ఈజ్ నాట్ ఎ బెనిఫిషియరీ. వాడు వాని డబ్బును 100 కోట్లు ఖర్చు పెట్టాడు. వాడెందుకు ఇస్తాడండి ఉల్టా ఎలక్టోరల్ బాండ్స్? రెండోది అది. మూడోది, గ్రీన్ కో అనే కంపెనీ మరి కాంగ్రెస్కి కూడా ఇచ్చింది, బీజేపీకి కూడా ఇచ్చింది, వైసీపీకి కూడా ఇచ్చింది, అన్ని పార్టీలకు ఇచ్చింది. మరి వాళ్ళు ఎవరు ఫార్ములా ఈ రేస్ పెట్టలేదు కదండి, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చింది? సో ఇదంతా ఉట్టి అంటే ప్రజల్ని అయోమయపరచడానికి, అప్పటికప్పుడు ఏదో కన్ఫ్యూజ్ చేసి మస్బూస్ మారేడ్కా చేయడానికి ఈ క్విడ్ ప్రోకో అనేది పట్టుకొచ్చారు. ఇందులో ఎలాంటి క్విడ్ ప్రోకో లేదు, సింపుల్. కాకపోతే కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో విత్ క్వశ్చన్ మార్క్స్, ఈరోజే అవుతారు, ఇప్పుడే అవుతారు, ముహూర్తంతో సహా. అండ్ ఆ రోజు ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ పదే పదే అదే మాట అడిగారు, నన్ను అరెస్ట్ చేస్తారా, సంక్రాంతిలోపే అరెస్ట్ చేస్తారా, నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరుతారా, ఇలాంటి మాటలన్నీ అన్నారు అనే మాట. యాక్చువల్గా ఏం జరిగిందని చెప్పారు కేటీఆర్ మీతో ఆ విచారణ 6.5 గంటల పాటు? అంటే ఈసారి గమ్మత్ ఏంటంటే, అంటే విచారణ జరిగే రోజు మేము జనరల్గా కొన్ని సెట్ ఆఫ్ మీడియా హౌజెస్ని ఇదివరకు ఎల్లో మీడియా అనేవాళ్ళం, ఈ మధ్య మేము వాటిని గుంపు మీడియా అంటున్నాం. ఓకే, కొత్త పేరు పెట్టాం. సో ఈ గుంపు మీడియా ఏం చెప్తుంది ప్రజలకి, అంటే ఎలాంటి వార్తలు వేస్తుంది, ఎలాంటి బ్రేకింగ్ వేస్తుంది అని మేము ముందు రోజే సోషల్ మీడియాలో సెటైర్లు వేసేసినాం. లోపల అదవుతుంది ఇదవుతుంది, వీళ్ళు ఏదో బాత్రూంలో దాక్కొని చూసినట్టుగా మాట్లాడతారని మేము ముందు రోజే చెప్పేసాం. అనుకున్నట్టుగానే వాళ్ళు అదే స్క్రిప్ట్ వాళ్ళే వేశారు. హాస్యాస్పదం ఏంటంటే, లోపల ఏం జరిగిందో ఐదర్ ఏసీబీ వాళ్ళు కానీ లేదా కేటీఆర్ గారు కానీ ఇద్దరు మాత్రమే చెప్పాలి. ఈ మీడియా ఎవరు లోపల లేరు. సో వీళ్ళు చెప్పేదంతా ఊహాగానం ఫస్ట్. రెండోది కొంత గవర్నమెంట్ రేవంత్ ప్రభుత్వం నడుపుతున్న కొంత ప్రాపగాండా స్క్రిప్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన జరిగింది ఏంటో చాలా స్పష్టంగా 10 సార్లు ప్రెస్ మీట్ చేసి చెప్పినారు, శాసనసభలో చెప్పినారు. అదే విషయాన్ని ఆయన మళ్ళీ అక్కడ రీటరేట్ చేశారు. కొత్తగా ఏం చెప్పలేదు ఆయన. ఎందుకంటే జరిగింది. ఇప్పుడు వాస్తవంతో ఉన్న అడ్వాంటేజ్ అంటే, మీరు నిజం మాట్లాడినప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే మీరు ప్రతిసారి కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం ఒకటే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి అదే చెప్తారు. అబద్ధం ఆడిన వాళ్ళతోనే ప్రాబ్లం. కాసేపు ఆయనకు బెనిఫిట్ అయిందంటారు, కాసేపు ఈయనకు బెనిఫిట్ అయిందంటారు, లబ్ధిదారు అంటారు, కాసేపు గ్రీన్ కోల్ లబ్ధిదారు అంటారు. సింపుల్ లాజిక్. మీరు కేసు పెట్టిందేమో ఫార్ములా ఈకి లబ్ధి జరిగిందని, మరి లబ్ధి జరిగిన ఆయన్ని కేసులో పెట్టకుండా ఒకటి మీదనే ఎట్లా పెడతారండి? 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. అవినీతి జరిగిందంటే ఇచ్చే ఆయన ఉండాలి, తీసుకునే ఆయన ఉండాలి, రైట్? ప్రపంచంలో ఎక్కడైనా ఇదే కదా, సహజ న్యాయ సూత్రాలు ఇవే కదా. మరి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒకవేళ ఫార్ములా ఈ కనుక తీసుకున్న వాడైతే వాడెందుకు లేడు ఈ కేసులో? ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఇది కదా మనం అడగాల్సిన ప్రశ్న. ఒకే ఒక చేతితో చప్పట్లు ఎలా అయ్యాయి? ఒకే ఒక మనిషితో, ఒకే ఒక ఎంటిటీతో అవినీతి ఎలా జరిగింది? కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చారా, తీసుకున్నారా? ఎవరికి ఇచ్చారు, ఎవరి నుంచి తీసుకున్నారు? ఒకవేళ ఫార్ములా అయ్యి అటువైపు ఉన్నది ఫార్ములా అయ్యి, సో వారు ఉండాలి కదా ఈ కేసులో. ఎందుకు లేరు? కేసు లేదు కాబట్టి వారు లేరు. నిజంగా ఏమైనా జరుగుంటే వారు ఉండేవారు. అక్కడే తేలిపోవట్లేదా? సో ఇప్పుడు ఫార్ములా ఈ తర్వాత పెట్టుబడులకి సంబంధించి ఆల్రెడీ ఐటీ దిగుమతులు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఐటీ పరిశ్రమలు నెలకొల్పడం కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కూడా బోల్డ్ అంతా డిఫర్ అవుతోంది. లెక్కలు కావచ్చు, మిగతా అవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ దావోస్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సీఎం దావోస్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం.
10 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ కేటీఆర్ మాత్రమే వెళ్ళొచ్చారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది ముఖ్యమంత్రి స్వయంగా తనంతట తానే తీసుకుంటున్నారు. 13వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వెళ్తున్నారు. ఏసీబీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నప్పటికీ కూడా మీరెందుకు మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ అన్నిటినీ రేస్ చేస్తూ వస్తున్నారు? అంటే సింపుల్ థింగ్ అండి. ఒకటి, ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనేవాడు హై లెవెల్లో పాలసీ డిసైడ్ చేసి తన మంత్రుల్ని ఎంపవర్ చేయాలి. కేసీఆర్ గారు అదే చేశారు. ఆయన పోలేక కాదు, దావోస్కి ఆయన పోలే కదా, ఆయన అనుకుంటే పోయేవారు ఆయన కూడా. కానీ ఆయన ఏమనుకున్నాడు, ప్రతి పనికి ఒక సమర్థవంతమైన నాయకుడిని తయారు చేసి ఆయనకి అవసరమైనంత ఫ్రీడమ్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయించారు కేసీఆర్ గారు. ఈయన ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఈయన కేపబుల్ కాదు, రెండు ఈయన మంత్రివర్గం అంత కేపబుల్ కాదు. సో ప్రతి దాంట్లో ఈయన తనే ముందుండి చేయాలని అనుకుంటాడు. దట్స్ లీడర్షిప్ ఈజ్ నాట్ దట్ అండి. లీడర్షిప్ అంటే ప్రతి పని మీరు చేయడం కాదు, మీరు సమర్థులైన నాయకులని తయారు చేసి వాళ్ళతో చేయించడం. అది ఈయనకు రావట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ప్రతిసారి ఈయనే పరిగెడుతున్నాడు దావోస్ దాకా. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. 10 ఏళ్లలో తెలంగాణ పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ఏం అభివృద్ధి సాధించిందో గణాంకాలతో సహా మనం పెట్టున్నాం పబ్లిక్ డొమైన్లో. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవ్రీ ఇయర్ June 2 నాడు మనం తెలంగాణ ఫార్మేషన్ డే చేసుకుంటాం. కేటీఆర్ గారు ఒక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే ప్రతి June 2కి ఆయన యాన్యువల్ రిపోర్ట్ అని రిలీజ్ చేసేవారు. కొత్తలో ఫస్ట్ టైం చేస్తామని అన్నప్పుడు ఒకరిద్దరు ఇంటర్నల్ మీటింగ్స్లో అడిగారు, ఎందుకండి ఇది, వై షుడ్ వి రిపోర్ట్ రిలీజ్ అన్ యాన్యువల్ రిపోర్ట్, మనం ప్రభుత్వం, అప్పటికి 1 year కూడా కంప్లీట్ అవ్వట్లేదు మనకి, మనం ప్రభుత్వం కదా, మనం ఏం కంపెనీ కాదు కదా, యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయాలి మనం అమాయకంగా అడిగారు. ఆయన ఏమన్నారంటే, మనము ఎవరికో ఆన్సరబుల్ కాదు, ఈ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, మనకు మనమే ఆన్సరబుల్, దీన్ని ఎంత డెవలప్ చేస్తున్నాము, అవి అంకెలేంటి గణాంకాలేంటి ఇవి ప్రజల ముందు స్వచ్ఛందంగా మనం పెట్టాలి, ఎవరు అడిగారనో లేకపోతే పెట్టకపోతే ఏదో అయిద్దని కాదని. అట్లా ఆయన 10 years పాటు చేశారండి. ఎవ్రీ ఇయర్ వీ రిజిస్టర్డ్ ఎక్సలెంట్ గ్రోత్ ఇన్ ఐటీ, ఎస్పెషల్లీ ఐటీలో. నేను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి కొంచెం నెంబర్స్ బాగా 3 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉండేయండి ఐటీలో తెలంగాణ ఫామ్ అయినాడు. చివరి సంవత్సరం అంటే 2023 దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 లక్షలు దాటాయి. అంటే 3 రెట్లు చేసాం మనం ఐటీ ఉద్యోగాలు. అంతకుముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేవండి తెలంగాణ నుంచి. మనము ఆఫీస్ వదిలేసే టైంకి లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 2,40,000 కోట్లు దాటాయి. అంటే 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు చేయగలిగాం. గమ్మత్తుగా ఈ ప్రభుత్వం రాగానే, మీరు మొన్న June 2 ఒకటి వచ్చింది కదా, ఒకసారి గుర్తు చేసుకోండి, ఏమైనా యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారా వీళ్ళు? 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా, మరి ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు కదండి, ఎందుకు చేయలేదు? అప్పటికి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వచ్చి ఆల్మోస్ట్ చాలా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ప్రతి ఇండికేటర్, ప్రతి స్టాటిస్టిక్ ఈ షోయింగ్ నెగిటివ్. అంటే ఇప్పుడు వెన్ లీడర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్కేపబుల్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఆయన పొద్దున్న లేస్తే చేసేది వెండేటా పాలిటిక్స్ తప్పితే తెలంగాణ ఎట్లా బాగా చేయాలని ఎప్పుడు ఆయన అనుకోవట్లేదు. ఏదో అడ్డిమార్ గుడి దెబ్బలో 10 వచ్చింది, దీన్ని 5 ఏళ్ళు ఎంజాయ్ చేద్దామని అనుకుంటుండు. ఈ లోపల ఆయనకి ఏమైనా కక్ష సాధింపు అయ్యి ఉంటే అవి ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. అంతేగాని తెలంగాణకి ఏమవుతుంది, హైదరాబాద్కి ఏమవుతుంది అని ఆయన బాధరేషన్ కాదు. అయ్యి ఉంటే ఇలా ఉండేవాడు కాదు. మీరు గమనించండి, తెలంగాణ ఫామ్ అయిన వెంటనే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇంకా అయిపోయింది, ఉద్యమం ఫేజ్ అయిపోయింది, మనం పునర్నిర్మాణం ఫేజ్లోకి వెళ్ళాం. కాబట్టి పాత అన్నీ వదిలేసి లెట్ us ఫోకస్ ఆన్ వాట్ హ్యాపెన్స్ టుమారో. మీరు ఎంతసేపు నిన్నేం జరిగిందనే తవ్వుకుంటూ కూర్చుంటే రేపు బాగుండదండి. మీరు ఇప్పుడు 4th సిటీ కావచ్చు, మూసీకి సంబంధించి పునరుజ్జీవం కావచ్చు, ఇవన్నీ భవిష్యత్తు కోసం కాదంటారా మీరు? తెలంగాణకి ఏం చేశారు అంటే హైదరాబాద్ కోసం మూసీ లేకపోతే హైడ్రా పరిరక్షణలు అవుతున్నాయి, 4th సిటీ అనేది వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఒక క్లస్టర్ లాగా ఏర్పడుతుంది, ఇవన్నీ కాదంటారా? అయితే నేను అందే చెప్తున్నా, ఇంటెంట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఉద్దేశాలు ఏంటి అనేది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈయన అధికారంలోకి రాగానే చేసిన ఫస్ట్ నెల ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వచ్చి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి? ఫార్మాసిటీ రద్దు. ప్రకటనలు చూడండి మీరు. 2 ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 3 ఫార్ములా ఈ రద్దు. అంటే ఆయన రావడమే ఒక నెగటివ్ మైండ్ సెట్తో వచ్చినాడు. అన్నీ రద్దు రద్దు రద్దు. నిజమైన నాయకులు ఎవరు అట్లా చేయరండి. ఏం చేస్తారంటే పాత ప్రభుత్వం చేసిన మంచి పనిని కొనసాగిస్తారు. తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఈ అవకాశం ఉండింది. ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల మీదకి పోయి వాళ్ళ మీద అవినీతి కేసులు పెట్టి అట్లాంటిది, అందులో చాలా అవకతవకలు జరిగినప్పటికీ కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు అదంతా అన్నెసరీ డిస్ట్రాక్షన్, మనము రేపటి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ రోజు గృహ నిర్మాణ ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ జరిగింది.
పెట్టాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది బాధ్యులను లోపల పెట్టిండొచ్చు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు చాలా మ్యాగ్నానిమస్గా ఆలోచించారండి. ఆయన ఏమన్నారు, మన ముందున్న పునర్నిర్మాణం అనేది అంత పెద్ద టాస్క్ పెట్టుకొని మనం వెనక్కి పోయి వాడిని వీడిని పట్టుకొచ్చి అదంతా వద్దు అని అన్నారు. రెండోది, గత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంటే దాన్ని కొనసాగించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించారు, పేరు కూడా మార్చలేదు ఆయన దేనికి. ఆరోగ్యశ్రీ కొనసాగించారు, పేరు కూడా మార్చలేదు. ఎందుకంటే అవి మంచి స్కీమ్స్ అని ఆయన అనుకున్నారు, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అని అనుకున్నారు. ఈయన వచ్చిన రోజు నుంచి ఎంతసేపు రద్దు, పేరు మార్పు లేదా వెండెట, ఇవి తప్పితే మంచి ఏదైనా. ఇప్పుడు 10 ఏళ్ల పాటు అన్ని ఇండికేటర్స్లో మనం పాజిటివ్గా ఉన్న ఒక రాష్ట్రాన్ని 1 ఇయర్లోనే ఈయన ఈ తలతిక్క నిర్ణయాలతో దాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. పేర్లు మార్పు లేదా స్కీములు రద్దు చేయడం. ఇదే మీరు 4th సిటీ కట్టొద్దు అన్నారు, కట్టాలా? ఎప్పుడు ఈ ఉన్న సిటీలో మీరు అన్ని సక్రమంగా చేస్తుంటే మీరు ఇంకో కొత్త సిటీకి వెళ్ళాలి. కొత్త సిటీలు అనేవి మాట్లాడినంత ఈజీ కాదండి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి కొత్త సిటీలు కట్టడానికి, ఎక్కడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అది సిటీ అనేది ఏదో మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నాం సిటీలు తయారు కావండి. అక్కడ చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండాలి, అక్కడ బయట నుంచి వచ్చే ప్రజల్ని వెల్కమ్ చేసే ఒక సంస్కృతి ఉండాలా, అక్కడ వనరులు ఉండాలా, అది ఎన్నో అడ్వాంటేజ్ ఉండాలి ఆ సిటీకి, జాగ్రఫికల్ కానీ పొలిటికల్గా స్టేబుల్ లీడర్షిప్ ఉండాలి. ఇవన్నీ ఉంటే సిటీస్ గ్రో అవుతాయండి. ఏదో చూమంతారని నేను అక్కడ 4th సిటీ అనగానే అవ్వదండి. 4th సిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, ఈయన బ్రదర్స్కి డబ్బులు సంపాదించి పెట్టే ఒక కల్పవృక్షం అని ఆయన అనుకుంటున్నాడు. అందుకోసం ఆ ప్లాన్ తీసుకొచ్చాడు. మూసి పునరుజ్జీవనం కూడా అంతే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పోయిన ప్రభుత్వమే మొదలుపెట్టింది మూసి క్లీన్ చేసే ప్రాజెక్ట్. 16,000 crores ప్రాజెక్ట్ అది. దాంట్లోనే ఎస్టీపీలు అన్నీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ని షెల్వ్ చేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి 1,50,000 కోట్లతో నేను ఏదో మూసిని పునరుద్ధరిస్తా అంటే. ఇంకోటి, తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి, అవన్నీ వదిలేసి ఇదే ప్రయారిటీ అన్నట్టుగా దీన్ని పట్టుకొని ఫస్ట్ మూసి మీదనే పడితే ప్రజలకు జనరల్గానే కోపం వస్తుంది కదా. అరే రైతు బంధు ఏమంటే పైసలు లేవంటావు, 1,50,000 కోట్లు పెట్టి మూసి మంచిగా చేస్తా అంటావు, ఇదేం పిచ్చేనా అంటారు జనం. అయితే ఇక్కడే ఇప్పుడు మీరు ఉన్న సిటీ మీద ఫోకస్ పెట్టలేదు అనుకున్నప్పుడు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో అనేది తీసుకురాలేకపోయారు. మేము ఎన్నిసార్లు తీసుకెళ్లి వినతులు సమర్పించినప్పటికి కూడా ఫోకస్ పెట్టలేదు అనేది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నమాట. వెరీ రీసెంట్గా దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు, కేసీఆర్ చేయలేని పని మేము చేస్తున్నాము అనేది. సో ఆ ఫోకస్ అనేది 10 ఏళ్ల పాటు ఎందుకు పెట్టలేదు మరి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగా జనరల్గా అంటారు కదా, కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఫస్ట్ డేనే అన్ని సోఫా, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉండేయండి. ముందు కొన్ని రోజుల పాటు చాపనే ఉంటుంది, ఆ తర్వాత కొన్నాళ్ళకి మంచం వస్తుంది, ఆ తర్వాత బీరువా వస్తుంది, ఆ తర్వాత టీవీ వస్తుంది. అట్లా తెలంగాణ కూడా చాలా ఎన్నో ఇబ్బందుల మధ్య వచ్చిన రాష్ట్రం అది. సో రాగానే కేసీఆర్ గారు ఒక్కొక్క సెక్టర్ని ఆయన చెప్పారు, ఒక్కొక్క సెక్టర్ని బాగు చేసుకుంటూ పోదాం. ఎందుకంటే మనకు వనరులు లిమిటెడ్, మన దగ్గర ఏమీ ఇట్లా డబ్బు ఇట్లా లేదు, ప్లస్ మనుషులు కూడా కావాలి కదా. ఉదాహరణకు తెలంగాణ వచ్చిన కొత్తలో మనకు సరిపోయినంత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండకపోయేవాళ్ళు. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ నడపాలంటే చాలామంది బ్యూరోక్రాట్స్ కూడా అవసరం. ఇట్లా అవన్నీ చూసుకొని ఆయన ఒక్కొక్క సెక్టర్ని బాగు చేసుకుంటూ వచ్చారు. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లలో మనం చేసిన ఈ 100 పాజిటివ్ థింగ్స్ ఉంటే అవన్నీ వదిలేసి అక్కడో ఇక్కడో అరకొరగా మిగిలిపోయిన వాటిని పట్టుకొని ఎందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని అంటే ఎంత చేసినా డెఫినెట్గా పని అనేది ఉంటుందండి, అయిపోదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేయలేదంటే మరి చేసిన ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ని ఇప్పుడు 40 ఫ్లైఓవర్లు కట్టామండి. ఈ దేశంలో ఇంకొక నగరాన్ని చూపించండి మీరు 40 ఫ్లైఓవర్లు కట్టింది. అట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాం. ఒక హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎన్నో చేసాం. కొత్త పార్కులు కట్టాం. ఉదాహరణకు 50 అర్బన్ ఫారెస్ట్ పార్కులు కట్టామండి హైదరాబాద్కి. మీరు ఇంకొక నగరాన్ని చూపించండి. అంటే గ్రీనరీలో నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఓన్లీ ఏదో కాంక్రీట్ కట్టడాలే కాదు, ఓన్లీ బ్రిడ్జ్లే కాదు, గ్రీనరీని కూడా తీసుకొచ్చాం. అట్లా రోడ్స్ మెయింటెనెన్స్ కోసం సిఆర్ఎంపీ అని తీసుకొచ్చాం. వర్షం పడితే వరద నీరు పోవడానికి ఎస్ఎన్డిపి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అట్లా ప్రతి సెక్టర్కి ఒకటి తీసుకొచ్చినాం. అంతా అయిపోయిందంటే అవ్వదు, ఎప్పటికవ్వదు. ఇంకో 100 ఏళ్ల పాటు మనం ట్రై చేసినా 101వ సంవత్సరం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఓల్డ్ సిటీ మెట్రో. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ కట్టడాలు తొలగించడం అవన్నీ కొంచెం, ఎందుకంటే అదంతా హెరిటేజ్ ఏరియా కదా. ఒక్క బిల్డింగ్ తీసేసినా కానీ దాని ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉంటుంది. ప్లస్ ఆ మెట్రో తీసుకెళ్లాలంటే వైబ్రేషన్స్ అవన్నీ కన్సిడర్ చేయాలి మనం, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ మీద పడే ఇంపాక్ట్. సో కొంచెం స్లో అయిన మాట వాస్తవం. బట్ 100 పనులు చేశాం కదా ఇదే హైదరాబాద్లో బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో హెరిటేజ్ స్ట్రక్చర్ని పునరుద్ధరించాం.
ఓల్డ్ సిటీలో కూడా ఎన్నో చేసాం. ఆఖరికి ఐటీని కూడా అటువైపు డెవలప్ చేయాలని కేసీఆర్ గారు అంటే మలక్పేటలో ఐటీ టవర్కి శంకుస్థాపన కూడా చేశాం ఈ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో చాలా ప్రయత్నించాం, చాలా రిజల్ట్స్ కూడా వచ్చాయి. అన్నీ చేశారా అంటే అన్నీ చేయడం ఎవరి వల్ల కాదండి. మేము చేసాము 10 ఏళ్ల పాటు జరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఎందుకు వెల్కమ్ చేయలేకపోతున్నారా, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా, లేకుంటే మీరు చేసిన దాంట్లో ప్రతి దాంట్లోనూ తప్పులనే వెతుకుతున్నారా? కేసులు చూసుకున్నట్టయితే పర్టికులర్గా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, సోషల్ మీడియా టీం కావచ్చు, వీళ్ళన్నిటి మీద ఎందుకని కేసులు? అందులోనూ కొణతం దిలీప్ ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చారో, ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? ఇప్పటివరకైతే జైలుకి వెళ్ళలేదండి. మన మార్నింగ్ వెళ్ళిపోయి న్యాయ వ్యవస్థ చాలా అంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, అంటే టైంకి సకాలంలో వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు. కేసులు ఉన్నాయి, అరెస్టులు అయితే అయినాయి ఇప్పటివరకు. అయితే మీరు అంటున్నారు మంచి పనులు చేస్తుంటే ఎందుకు ప్రోత్సహించట్లేదు అని అంటున్నారు. అంటే మొట్టమొదటండి, అంటే మీరు బీఆర్ఎస్ లీడర్స్ అందరిలో ఈ లక్షణం ఉంటుంది. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ, బట్ మీరు ఎవరు బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఒకటి ఉంటుంది, ఒక లక్షణం ఏంటంటే వీళ్ళందరూ తెలంగాణ బాగుని కోరుకునేవారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉండడం లేకపోవడంతో సమస్య లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని కదిలించినా మీకు కనిపించేది ఏంటంటే తెలంగాణ బాగుండాలి. దట్ ఈస్ దేర్ ఫస్ట్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత బీఆర్ఎస్కి అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఉండాలి, అవన్నీ సెకండ్ అండ్ థర్డ్ ప్రయారిటీస్. అట్లా ఆలోచించినప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణని బాగు చేస్తా అంటే అందరికన్నా ముందు సంతోషపడేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలేనండి. అది అందులో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. అలాంటప్పుడు ఎందుకు కోఆపరేట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేశారు అన్నప్పుడు నేను చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ కేసెస్ ఎదుర్కొన్న వాళ్ళలో మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఉన్నారండి. ఆయన మీద కేసు ఏమని పెట్టారో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు వాటర్ షార్టేజెస్ ఉండి విద్యార్థులకి హాస్టల్ మూసేసి సెలవులు ఇచ్చారండి. దానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇస్తే ఎవరో సోషల్ మీడియాలో పెట్టి, ఐ థింక్ కేసీఆర్ గారి హ్యాండిల్ నుంచి కూడా పెట్టారు. అది పెట్టి ఇట్లా కరెంట్ కోతలు, వాటర్ షార్టేజెస్ ఇట్లాంటి ఇబ్బందుల వల్ల పిల్లలకి ఇచ్చారు అని చెప్పారు. చెప్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు తన హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ సర్క్యులర్ని పోస్ట్ చేశారండి. అంతకుముందు సంవత్సరం కూడా ఇట్లాంటిది సర్క్యులర్ వచ్చిందని ఒక ఫేక్ సర్క్యులర్ ఎవరో క్రియేట్ చేశారు. దాన్ని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఆయనే చేయరు, ఆయన టీం పోస్ట్ చేసింది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అది తప్పని ఒరిజినల్ సర్క్యులర్ పెడితే క్రిషాంక్ మీద కేసు పెట్టారండి. ఏమని పెట్టారు? ఇదే ఫేక్ సర్క్యులర్ అని పెట్టారు. అంటే ప్రభుత్వమే ఒక కక్ష సాధింపుగా అబద్ధాన్ని నిజం చేయడానికి పెడుతున్న కేసులు ఇవి. మేమేదో దుగ్ధతోనో లేకపోతే అసూయతోనో మేమేదో అనడం వల్ల పెడుతున్న కేసులు కాదు. అదొక ఉదాహరణ చెప్పాను. రెండవ ఉదాహరణ నా మీద పెట్టిన కేసు, ఫస్ట్ కేసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అంటే ఒక గమ్మత్తైన పని ముందరేసుకున్నారు, ఒక పని లేని పని. ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటాడు ఆయన మాట్లాడితే. సో దానికోసం ఆయన చేసే ప్రయత్నాలు ఏముంటాయి? లోగోలు మార్చడం, చిహ్నాలు మార్చడం, అస్తిత్వ చిహ్నాలు మార్చడం, ఇవి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆర్టీసీ పేరుని టీఎస్ఆర్టీసీ అని ఉంటే టీజీఎస్ఆర్టీసీ అని మార్చారు. దానివల్ల ఏం లాభం జరుగుతుందో, ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఏంటో నాకు తెలియదు. చేసి దానికి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇచ్చి దాంతోపాటు ఒక లోగోను కూడా జత చేసి మీడియాకి పంపారు. అన్ని మీడియాలో వచ్చింది. తెల్లారి చూస్తే అందులో ఉన్న కాకతీయ తోరణం తీసేశారు. జనరల్గానే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి మన అస్తిత్వ చిహ్నాలు ఇవి. నేను వెంటనే ఒక ట్వీట్ చేశాను, ఈ తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో ఎందుకు ఆటలాడుతున్నారు రేవంత్, ఇట్లాంటి పని మానుకో అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు కూడా పెట్టాను. నెక్స్ట్ డేకి నా మీద ఏమని కేసు పెట్టారు తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు, ఆ లోగో నేను క్రియేట్ చేశానని పెట్టారు. అంటే ఎంత అబద్ధపు కేసు ఇది, ఎంత హాస్యాస్పదం. అంటే ప్రభుత్వమే ఇట్లా అబద్ధాలు ఆడొచ్చునా? పౌరుల మీద ఇట్లాంటి అబద్ధపు కేసులు పెట్టొచ్చునా? వాళ్ళు ఒక లోగో వాళ్ళ ఆఫీస్ నుంచే రిలీజ్ చేస్తారు. మనం ఇలా ఎందుకుంది ఈ లోగో అని అడిగితే నువ్వే ఆ లోగో ఇక్కడ తయారు చేసిన పెడతారు. పొద్దున్న పేపర్లో వచ్చిన లోగోని రాత్రి నేను ఎట్లా తయారు చేస్తానండి? ఇట్లా అంటే పెట్టే కేసులు అన్నిట్లలో కూడా ఒక అబద్ధం, అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు. ఇంకా కొన్ని కేసులు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిల్లలు ఆ మధ్య మీరు గమనిస్తే ఈ మూసీ కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతల మీద కొంత ప్రజలు తిరగబడ్డారు. చాలా చోట్ల ప్రజలు బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి చాలా అంటే చాలా ఆబ్వియస్ కదా, ఇల్లు అనేది ఒక మధ్యతరగతి ప్రజలకు కానీ పేదవాళ్ళకి కానీ ఒక లైఫ్ లాంగ్ వాళ్ళ డ్రీమ్. అది రిటైర్మెంట్ అయితే కానీ ఇల్లు కట్టుకోలేని చాలా మంది ఉంటారు. రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతోనే అవి కొన్ని పోగేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకుంటారు. వీళ్ళు అడగోలుగా వెళ్ళి కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు తిరగబడ్డారు. తిరగబడి చాలా చోట్ల వాళ్ళు చెప్పరాని రాయరాని భాషలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించారు. పిల్లలు కొంతమంది ఆ వీడియోల్ని ట్వీట్ చేస్తే
వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ప్రజలకు. ప్రజలు బయటకు వచ్చి ఇది తప్పు అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే కేసు పెడతారు. ఇంక ఇది నియంతృత్వం కాకపోతే ఏంటండి? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది మీరు చెప్పండి? చేయొచ్చునా అట్లా? ప్రభుత్వమే అబద్ధాలు ఆడొచ్చునా? ప్రభుత్వమే అణచివేత ప్రయోగించి మళ్ళీ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడితే ఆ రెస్పాన్స్ని సోషల్ మీడియాలో చూపిస్తే మళ్ళీ కేసు పెడతారు. సో ఇది దీని మీద మేము విమర్శ చేస్తాం. కాకుండా మీరు చేసిన విమర్శ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా లేదు. ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా కూడా ఆయన్ని కనీసం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక గౌరవం కూడా లేకుండా కించపరచాలి అనేటువంటి కామెంట్సే ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇది మీరు చాలాసార్లు మీరు చూడండి, ఇది రేవంత్ రెడ్డి వల్లనే వస్తుందండి ఈ సమస్య. నిజంగా మీరు నన్ను అడిగితే వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకో నాయకుడు ముఖ్యమంత్రి లాగా ఉండుంటే ఇంత ఘోరంగా ప్రజల నుంచి కానీ ఎవరి నుంచి కానీ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఈయనకు వస్తున్న రెస్పాన్స్ ఎందుకు ఇంత నెగిటివ్ ఉంటుందో మీరు కొంచెం ఆయన పనితీరు గమనించండి. ఆయన వీడియోలో ఒక 100 ఉంటాయి మన దగ్గర. పండబెట్టి తొక్కుతా, లాగులో తొండలు ఇడుస్తా, గుడ్లు వీక్ గోటీలాడుతా. ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన అది. మీరే ఆ భాష మాట్లాడితే, ఇంకా హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, మీరే ఊర్లలోకి వచ్చిన నీకు చెట్టుకి ఏలాడ తీసి కోదండం వేయండి అని పిలిపిస్తే ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారండి? మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ దగ్గర పెట్టుకొని ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గర పోండి, కోర్టుల దగ్గర పోండి, పెద్ద మనుషుల దగ్గర పోండి అని చెప్పాల్సిన మీరే ఎవడొస్తే వాడిని పండబెట్టి తొక్కండి, చెట్టుకి ఏలాడ తీసి కోదండం వేయండి. ఏంటి ఆ భాష ఏంటి? ఒక నాయకుడు ఆ భాషలో మాట్లాడితే ప్రతిస్పందన కూడా అంతే లెవెల్లో ఉంటుంది కదండి. యాక్షన్ ఎట్లుంటే రియాక్షన్ ఎట్లుంటుంది. ఇది రేవంత్ రెడ్డి చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే కారణం ఆయన పనితీరు, ఆయన భాష, ఆయన వ్యవహార శైలి. ఆయన అట్లాగే ఉంటే రెస్పాన్స్ ఇట్లాగే ఉంటుంది. ప్రజలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు లేకుంటే బీఆర్ఎస్? మంచి ప్రశ్న అడిగారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. మీకు ఆ ఎఫ్ఐఆర్లన్నీ పంపిస్తే ఒకసారి చూడండి. ప్రతి దాంట్లో ఒక వీడియో పెట్టినందుకు కేసు పెట్టారండి. వీడియోలో ఉన్న మనిషి ఎవరండి? ఎవరో సామాన్యులు. రోడ్డు మీద ఒక పాండా ఏంటది, ఒక చెప్పుల డబ్బా పెట్టుకున్న ఒక లేడీ ఆ డబ్బాను బుల్డోవర్తో తోసేస్తే పిచ్చి తిట్లు తిట్టింది ముఖ్యమంత్రిని. ఆ వీడియో పెడితే కేసు. నల్గొండ జిల్లాలో ఒక రైతు బంద్ వస్తలేదు, కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ వీడియో పెడితే ఒక కేసు. ఆదిలాబాద్లో ఓ ముసలాయన, 80 ఏళ్ళ ముసలాయన, ఆయన ఇల్లు కూలగొనడానికి అధికారులు వస్తుందని తెలిసి ఆగ్రహంతో, ఆవేదనతో ముఖ్యమంత్రి గారిని తిడితే ఆ వీడియో పెడితే ఒక కేసు. వీళ్ళంతా సామాన్యులేనండి. మూసీ బాధితులు, హైడ్రా బాధితులు, రైతు బంధు బాధితులు, రుణమాఫీ బాధితులు, వీళ్ళంతా సామాన్య ప్రజలే. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు తిడుతున్నది. కాకపోతే మీరు ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళను అనే మాట. అంటే ఒక్కటండి, ఇది ప్రొవోక్ అంటే నేను ఒప్పుకోను. సమస్య అక్కడ ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. మేము సమస్య క్రియేట్ చేయట్లేదు, సమస్య ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. మీరు రైతు రుణమాఫీ కరెక్ట్గా చేస్తే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎందుకు తిడతాడండి? సమస్య క్రియేట్ చేసింది మీరు కదా, ప్రభుత్వం కదా. మీరు హైడ్రా పేరు మీద, మూసీ కూల్చివేతల పేరు మీద మీరు ఇండ్ల మీదకి పోకపోతే అసలు వాళ్ళు ఎందుకు తిడతారండి? వాళ్ళు తిడితే కదా మీరు మాలాంటి వాళ్ళమో లేకపోతే ఇంకో సోషల్ మీడియా కార్యకర్తను దాన్ని సోషల్ మీడియాలో పెట్టేది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేసి ఉల్టా ఇది కాన్స్పిరసీ. ఇప్పుడు లగచర్లు ఉంది, లగచర్లలో మీరు గిరిజనుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేయకపోతే అసలు ఆ రెసిస్టెన్స్ ఎక్కడదండి? గిరిజనులు పాపం అందరికన్నా అట్టడుగులా ఉన్నారు సమాజంలో. మీరు మీ సోదరుని కంపెనీ కోసము లేదా అదాని సిమెంట్ కంపెనీ కోసం లగచర్ల పోయి ఒక 1000 ఎకరాలు భూమి సేకరణ మొదలుపెట్టారు. ఎట్లా చేయాలి భూసేకరణ? మీరు పోయి వాళ్ళని ఒప్పించాలా? నిజంగా అది అవసరం అనుకుంటే వాళ్ళని పోయి కూర్చోబెట్టి మాట్లాడాలా? వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామని నమ్మించాలా? ఆ పిల్లలకు ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే అవి ఇప్పించాలి. గది పద్ధతి. అది వదిలిపెట్టి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి బెదిరించి ఎవడాడ్డం వస్తాడో వాడిని చంపేస్తాం, నరికేస్తామని బెదిరిస్తే తిరగబడరా అండి ప్రజలు? లగచర్లలో బాధితులు తిరగబడ్డారు అనుకున్నప్పుడు చాలా అగ్రెసివ్గా తిరగబడ్డారు. ఆ అగ్రెషన్ వెనకాల బీఆర్ఎస్ఏ ఉంది, కావాలని ప్రోత్సహించింది. ఆ ప్రోద్బలం అంతా బీఆర్ఎస్ నాయకులది, స్థానికంగా ఉన్న వాళ్ళే చేశారనే మాట. 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది ప్రజలది అనేది వాళ్ళ మీద మీరు ఎంత ఒత్తిడి పెట్టారు, వాళ్ళని ఎంతగా బెదిరించారు. మీరు అంటారు కదా, పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే తిరగబడతాను అంటారు కదా. అక్కడ లగచర్లో చాలా కాలంగా వాళ్ళ మీద అంటే చాలా ఘోరమైన ఒత్తిడి ఉంది. సీఎం కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న ప్రజల మీద చాలా ఘోరంగా బెదిరింపులకు దిగారు. అంటే ఒక చట్టబద్ధమైన ల్యాండ్ అక్విజిషన్ లాగా జరగట్లేదు అక్కడ. ఇది ఫస్ట్ రీజన్. రెండోది, మనలాంటి మధ్యతరగతి భద్రజీవులం కోపం వస్తే పోయి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతామేమో కానీ పాపం వాళ్ళంతా చాలా పేద గిరిజనులండి. వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు.
ఉన్నదంతా అరెకరాలు, ఎకరము, అరెకరము, ఎకరం, 2 acres ఆ రేంజ్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఒక చిన్న లంబాడి తండాలో ఉంటున్నారు. వాళ్ళ నుంచి మీరు నైసిటీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వాళ్ళ పొట్టగొట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు విల్ బీ వెరీ వెరీ అగ్రెసివ్. అందుకే మీరు అదే చెప్తున్నారు, పట్టణంలో టౌన్లలో ఉండే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ రెస్పాన్స్ ఒకలా ఉండొచ్చు, కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ లైవ్లీహుడ్ మీద పోతే మాత్రం రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. దాని వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడైనా చూడండి, ఇట్లాంటి భూసేకరణలు లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే గిరిజనులు ఎక్కడైనా అలాగే తిరగబడతారు. మీరు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చదివితే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చాలా చోట్ల తిరగబడ్డది గిరిజనులండి. టౌన్లలో, సిటీస్లో, విలేజెస్లో ఉన్న ప్రజల కంటే ఎక్కువ వైలెంట్గా తిరగబడ్డది గిరిజనులు. ఎందుకంటే వాళ్ళకు దీస్ ఆర్ ఆల్, అంటే వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అండి. ఇక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పడేస్తే అది అంత ఈజీ కాదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్నదే 6 ఎకరం, ఎకరం, మరి దాన్ని మొత్తం గుంజేసుకొని రోడ్డు మీద పడేస్తామంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఫస్ట్ది అది. రెండోది, ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్న దగ్గర డెఫినెట్గా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఉండొద్దని ఎవరైనా కోరుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటుందండి బీఆర్ఎస్ పార్టీ. తప్పెట్లయితుంది అది? దాన్ని పట్టుకొని మీరే కుట్ర చేశారు, మీరే ఊసిగొల్పారు అని అనడం తప్పు. ముందు అక్కడ చట్టబద్ధమైన పాలన లేదు, అది ఫస్ట్ సరిదిద్దుకోవాలి ఈ ప్రభుత్వం. దాన్ని వదిలేసి బీఆర్ఎస్ని నిందిస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద పోరాటం నిజంగానే జరుగుతోంది, ప్రజల పక్షాన మీరున్నారు అనుకున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చాలా క్లియర్గా చెప్తున్నారు, మాతో కలిసి రండి, ముందుకెళ్దాము, సమస్యల మీద మనం దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ను తీసుకొస్తాము, హైడ్రాకి సంబంధించి కూడా మూసీ కోసం కూడా నేను స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెడతాను, అఖిల పక్షాన్ని పిలుస్తాను, మీరందరూ కలిసి రండి అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకని కోఆపరేట్ చేయట్లేదు? కోఆపరేట్ చేయకపోవడం అనే ప్రశ్నే తలెత్తుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే మూసీ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. గత ప్రభుత్వం 16,600 కోట్లతో తయారు చేసిన బ్లూ ప్రింట్ రెడీగా ఉందని కేటీఆర్ గారు డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది మీడియాలో ఉంటుంది, ఇప్పటికి కూడా మీడియా వాళ్ళని పిలిచి ఒక డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. దాన్ని యాస్టీస్గా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉన్నాక మళ్ళీ దాన్ని వదిలేసి 1,00,000 కోట్లను కొత్తది మొదలుపెట్టినప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందండి. మీరు ఆ 16,600 కోట్ల బ్లూ ప్రింట్ని కనుక యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తే అసలు బీఆర్ఎస్ మిమ్మల్ని తప్పనిసరిగా ప్రశంసిస్తుంది, మంచి పని చేస్తున్నారంటది. కానీ అక్కడ ప్రజల ప్రయోజనాలు కాదు, కేవలం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు లేదా ఇంకొంతమంది అదృశ్య శక్తుల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ అంత తీవ్రంగా వ్యతిరేకించింది. ఆల్రెడీ ఉన్న ప్లాన్ని యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తారండి? ప్రతిదాన్ని ఏ కారణం లేకుండా దాన్ని మార్చి, దాని అంచనాలు పెంచి, దాన్ని 10 రెట్లు చేసి చేస్తామంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. సో ఇలాంటిది ఏదైనా అవుతున్నాయి అక్కడ, ఏమంటారు, ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా లేదు, అక్కడ ప్రణాళిక లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఒక ఓన్ ఐడియాలజీ ఉంటుంది. ఎస్, ఇది కేసీఆర్ చేశారు అంటే ఇది రేవంత్ రెడ్డి చేశారు అనేది భవిష్యత్ తరాలు. మంచి పనులని మార్చకూడదండి. నేనేమంటా అంటే, ఎస్, ప్రతి నాయకుడి వ్యవహార శైలి వేరేగా ఉంటుందనేది నాకు కూడా తెలుసు, కానీ మంచి జరిగినప్పుడు కూడా దాన్ని మార్చకూడదండి. ఉదాహరణకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను, అంటే కేవలం కేసీఆర్ మీద దాంతో కాకపోతే స్టేట్ ఎంబ్లెమ్ మార్చాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఏం లాభం జరుగుద్దండి దానివల్ల మీరు చెప్పండి. పోనీ అదేదన్నా తెలంగాణ అస్తిత్వాన్ని చూపించట్లేదా అంటే అందులో కాకతీయ తోరణం ఉన్నది, చార్మినార్ ఉన్నది, తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఐకన్స్ ఉన్నాయి. ఎంతో చర్చ తర్వాత చేసినారు, అది ఎందుకు మారుస్తున్నాడండి? అంటే ఈయన ఇంటెన్షన్స్ మంచివి కాదు. ఈ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, ఎంతసేపు కేసీఆర్ ఏదైనా మంచి చేసి ఉంటే దాన్ని రూపురేఖలు లేకుండా చేయాలా, చేసి ఈయన సొంతంది ఏజెండా రుద్దాలి. అందువల్లనే వ్యతిరేకం, అంతేగాని లేకపోతే ఆయన అంటే వ్యక్తిగతంగా అదేమి ఉండదండి. పరిపాలనలో ఆయన మంచి చేస్తే ఎవరైనా సమర్థిస్తారు. ఇంకోటి, బీఆర్ఎస్ కూడా ప్రజాస్పందనని బట్టే తన స్పందన ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలందరూ బాగుంది అంటే బీఆర్ఎస్ ఒకటే బాలేదని ఇంకో దిక్కు పోతే దానికే నష్టం అవుతుంది. ఒక నెగటివ్ ఎజెండాని సెట్ చేస్తూ ముందుకు బీఆర్ఎస్ తన దారిన తాను పోలేదు. కేసీఆర్ గారు ఒక స్పష్టమైన లైన్ ఇచ్చినారు, ఏంటి, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చేసే తప్పులని వ్యతిరేకిస్తారు, మనం వారి వెంట ఉండాలి, వారి వెంట ఉండాలనే పదం వాడినారు. వెంట ఉండడం అంటే ఏంటి? ప్రజలు ముందుంటారు, మేము ప్రజల వెనుక వారికి వెన్నుదన్నుగా ఉంటాం, అంతేగాని మేమేదో మా లైన్ తీసుకొని అట్లా రమ్మంటే ప్రజలు రారండి. సో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్లో, రైతుల ఇష్యూస్ కానీ, నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, ఆటో డ్రైవర్ల ఇష్యూస్ కానీ, నేతన్నల ఇష్యూస్ కానీ, ఏ ఇష్యూలైనా మీరు గమనించండి, ప్రజల ముందు సమస్య ఉందని రోడ్ ఎక్కితే, ప్రజల ముందు సమస్య ఉందని ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడితే అప్పుడు బీఆర్ఎస్ డెఫినెట్గా అందులోకి ఎంటర్ అవుతుంది. అది రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్షణం. అది
కాకుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, ప్రజలేం మిస్ అవ్వట్లేదు, మిస్ అయింది ఏదైనా ఉంటే కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు పోయాయి తప్ప ప్రజల పక్షాన మేమున్నాము, మాతో ప్రజలున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గురించి ఆయన చాలా చీప్గా మాట్లాడినారు చాలాసార్లు. కానీ కేసీఆర్ కుటుంబం అంతా ఉద్యమంలో కూడా ఉంది. ఉమ్, ఉద్యమంలో ముంగటుండి కొట్లాడినారు, కేసులు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయినారు వాళ్ళు. అండ్ ప్రజలు ఓట్లేస్తే గెలిచి వచ్చినారు ఇవాళ. ఓట్లే అన్నాడు వాళ్ళు ఉండరు, అది సింపుల్. కానీ ఇవాళ ఈయన సోదరులు ఏమి ఉద్యమాలు చేశారు, ఏమి ఎన్నికల్లో గెలిచారండి? నిన్న వీడియో వచ్చింది, మీరు చూశారు. తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారండి కలెక్టరు, పోలీసులు, మిగతా అధికారులందరూ? ఏం పదవి ఉంది? నేను సర్పంచా, వార్డు మెంబరా, జెడ్పీటీసీనా, ఎంపీటీసీనా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, ఏంటిదైనా? అంటే ఈయన కుటుంబ సభ్యులేమో అసలు ఉద్యమంలో ఉండరు, ప్రభుత్వంలో ఉండరు, ప్రజల చేత ఎన్నుకోబడరు. కానీ వీళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. పొద్దున్న లేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీదనే ఏడుస్తాడు ఆయన. ఎట్లా కరెక్ట్ అండి అది? ఇమ్మీడియట్ గా ఒక కౌంటర్ వీడియో వచ్చింది. చెప్పండి. తిరుపతి రెడ్డికి ఏ ప్రోటోకాల్స్ ఎందువల్ల ఇచ్చారు, ఏ హోదాలో ఇచ్చారు అనుకున్నప్పుడు హిమాంశు భద్రాచలంకి వెళ్ళారు, స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉంది, యాక్చువల్గా ఆయన ఏ హోదాలో అక్కడికి వెళ్ళారు అనేటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్గా పిల్లల్ని వివాదాల్లోకి లాగడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను. ఏంటంటే హిమాంశుకి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వలేదండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పట్టు వస్త్రాలు సమర్పించింది తన కుటుంబం తరఫున, ప్రభుత్వం తరఫున కాదు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, వారే సమర్పించారు ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇది ఉట్టి ఫేక్ ప్రచారం తప్పితే ఇంకోటి కాదు. ఇంకోటి, ఆ చిన్న పిల్లవాడితో పోల్చుకోవడానికి సిగ్గు ఉండాలండి వీళ్ళకి. అసలు ఏమన్నా ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ని లాగాల్సిన అవసరం ఏంది? ఇవాళ తిరుపతి రెడ్డి గురించి ఎందుకు చర్చ జరుగుతుందంటే, ఫస్ట్ ఆయన చిన్నపిల్లగాడు కాదు, రెండోది ఆయన ఒక సామంతరాజులాగా ఆ వికారాబాద్ జిల్లాని ఏలుతున్నాడు. ఆయన వికారాబాద్ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, అందువల్ల చర్చిస్తున్నాం. ఆయనతో చిన్న పిల్లవాడికి పోలిక ఏంటండి? సో ఇప్పుడు ఇన్ని రకాల కేసులు ఇవన్నీ చూసిన తర్వాత కొణతం దిలీప్ మీద కూడా బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి. నాకు తెలియని ప్లేస్లో కూడా నా మీద ఒక కొత్త కేసు ఉందని నాకు ఈరోజే కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. మీతో పాటుగా బోల్డ్ అంతమంది కూడా అవే పోస్టులు అనేవి పెడుతున్నారు కదా. ఒక పర్సనల్ క్వశ్చన్, ఎప్పుడైనా అనిపించిందా ఒక 10 ఏళ్ల పాటు అక్కడుండి ఒక ఉద్యోగాన్ని, గూగుల్లో ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ కోసము ఉద్యమించి ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఒక పొజిషన్లో ఉండి, ఇప్పుడు నిజంగా 10 ఏళ్ల పాటు నేను ఆ పొజిషన్లో లేకుంటే బాగుండేది, అనవసరమైన కేసులు తలకు చుట్టుకుంటున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, అట్లా ఎప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను నా ఉద్యోగాన్ని కూడా ఉద్యమానికి కొనసాగింపుగా చూశాను. ఎప్పుడు అదేదో హోదానో లేకపోతే ఏదో పదవనో అట్లా ఎప్పుడు చూడలేదు. తెలంగాణ అనేది ఎంతో కొట్లాడితే 6 దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎందరో పిల్లలు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చిన ఒక అంటే ఒక అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రం ఇంకెవరి చేతిలోనో పెరగడం కన్నా మనం అక్కడ ఉంటే, ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీలో మనం ఉంటే మంచి జరుగుద్ది కదా రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అక్కడ చేరడం జరిగింది. నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మేమందరం ఏమనుకుంటామంటే, మేము పునాది రాళ్ళలాగా పనిచేసామని అనుకుంటాం. పునాది రాళ్ళు బయటికి కనపడవండి. రేపు పొద్దున బిల్డింగ్ అంతా అయిన తర్వాత పునాది ఎక్కడ ఉంటుందంటే భూమిలో ఎక్కడ ఉంటుంది, కానీ పునాది ఉంటుంది. పునాది ఉండడం వల్లే పైన బిల్డింగ్ నిలబడుతుంది. సో ఆ పాత్ర పోషించామని చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇక ఇప్పుడు కేసులు అంటారా, అగైన్ ఇది కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నాం అంటే, అగైన్ తెలంగాణ ఇంట్రెస్ట్ లేదు, సింపుల్ లాజిక్. ఇందులో మళ్ళీ వ్యక్తిగత ఇంట్రెస్ట్లు లేవు, పార్టీ ఇంట్రెస్ట్లు అనేవి సెకండరీ. ప్రైమరీ ఇంట్రెస్ట్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్. ఇవాళ ఆయన లోగో ఏది పెట్టుకుంటే నాకేంటండి, సింపుల్ లాజిక్. నా మీద కేసు ఎందుకు పెట్టారు, లోగో ఏది ఎందుకు పెట్టినామని అడిగితే కేసు పెట్టారు. లోగో అలా కాకుండా ఇంకోలాగా పెడితే నాకేమైనా లాభం వస్తుందా, నా ఇంట్లోకి ఏమైనా పైసలు వస్తాయా? రావు కదా. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. సో తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడానికి, తెలంగాణ తెరలు కాకుండా చూడడానికి, పాడవకుండా చెడిపోకుండా చూడడానికి తప్పనిసరిగా మాలాంటి వాళ్ళం, అప్పటి నుంచి ఉన్న వాళ్ళం కొట్లాడుతూనే ఉంటాం. ఏదో కేసులు పెట్టిరానో, అరెస్టులు చేస్తారనో, జైలు వేస్తారనో భయపడే ముచ్చటలేదు. ఎందుకంటే మాకు ఇంకో ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ ఇంట్రెస్ట్ ఇస్ అవర్ ఇంట్రెస్ట్. వీఆర్ క్లియర్ ఆన్ దట్. ఇవన్నీ కాదు, ఉద్యమకారుడు కాదు, తెలంగాణ డిజిటల్ మీడియా హెడ్, ఇవన్నీ కాదు, కేవలం కేటీఆర్ టీం, కేటీఆర్తోనే ప్రతిసారి ప్రతి చోటికి మీరు వెళ్ళొచ్చారు, 10 ఏళ్ల పాటు కేటీఆర్తోనే ఉన్నారు, ఆయనకి కావలసినటువంటి తన ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీంలోనే మీరున్నారు, కాబట్టి మీరు ఇంకెక్కువ టార్గెట్ అయ్యారు అనే మాట కొంత డెఫినెట్గా ఆ యాంగిల్ నుంచి ఉంటుందండి. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నాం కాబట్టి కొంత విజిబిలిటీ ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్గా మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి అంటే నా వ్యక్తిగత అనుమానం ఏంటంటే, వాళ్ళు ఇంతగా టార్గెట్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, నా ద్వారా కేటీఆర్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చేమని కూడా కొంత ప్రయత్నం ఉండి ఉండొచ్చు. నా మీద కొన్ని కేసులు పెట్టి ఆ కేసుల్లో తనని కూడా లాగి, అదొక
అంటే ఒక అవకాశం ఉంది నా దగ్గర, కాంక్రీట్గా ఏం ప్రూఫ్ లేకపోయి ఉండొచ్చు, బట్ సర్కమ్స్టాన్షియల్గా అట్లా అనిపిస్తుంది. ఏంటంటే ఆయనను కూడా ఇబ్బంది పెట్టొచ్చు ఈయన లాగితే ఒక కేసులోకి అని కూడా అనుకుంటున్నాచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ ఏమంటారు ఈ తూతూ మేమే అనేటువంటి ఈ వార్ ఎంత దాకా వెళ్ళిందంటే సోషల్ మీడియా టీములే కాదు, తమకంటూ ఒక పర్సనల్గా ఛానల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఎవరెవరు ఎంత మెయింటైన్ చేస్తే వాళ్ళకి అంత మైలేజ్ వస్తుంది, వాళ్ళ వాయిస్ అంత తీవ్రంగా అంతే సూటిగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేది. సో మీరెన్ని ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు? నేనైతే ఏ ఛానల్ మెయింటైన్ చేయట్లేదండి. ఇక బయట జనాలు రకరకాలుగా అనుకుంటారు, కానీ దానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు, అది నా డొమైన్ కాదు. ప్రొఫెషనల్స్ చూసుకుంటారు అట్లాంటిది ఏమైనా ఉంటే, అంతేగాని నాకు డైరెక్ట్గా ఏ యూట్యూబ్ ఛానల్తో పని లేదు, అంటే సంబంధం లేదు, నేను దేన్ని చూడట్లేదండి. సో ఈ వార్ అనేది దీన్ని నేనంటే వార్ అంటున్నాను, మీరేమంటారు యాక్చువల్గా? యా యూ కెన్ కాల్ ఇట్ ఎ వార్, ఆన్లైన్ వార్. ఆన్లైన్ వార్, సోషల్ మీడియా వార్. 1 year కంప్లీట్ అయిపోయింది, అందులో 13 months కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4 years ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మాది ఒకటేనండి, మేము రెండే పనులు చేస్తాం. ఒకటి, తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు ఏమన్నా ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాన్ని డెఫినెట్గా ప్రజల ముందు పెడతాం. 2, వారికి వారే. ఇప్పుడు చాలామంది అడుగుతారు మమ్మల్ని, 1 year అయింది కదా, ఇంకా టైం ఇవ్వచ్చు కదా. డెడ్ లైన్లు ఏవి మేము పెట్టలేదండి, మీరు గమనిస్తే ఆయనకు ఆయనే స్వీయ ఏమంటారు కదా, సెల్ఫ్ ఫ్లాజెల్లేషన్ లాగా ఆయనే పెట్టుకున్నాడు. 100 రోజుల్లో ఇది చేస్తాను అది చేస్తానని. అది చేయలేదేంటని అడుగుతున్నాం మేము, అంతే. అంతకు మించి మేమేం తొందరలో లేము. ఆయన ఇచ్చిన డెడ్ లైన్లే ఆయననే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లయిపోయారంటే వాళ్ళు గజనీలాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఆ డేట్లు చెప్పినట్టుగా గుర్తులేనట్టుగా, ఆ వాగ్దానాలు ఇచ్చినట్టు గుర్తులేనట్టు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారండి. నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో, మేము అడిగితే మేము అసలు ప్రామిసే చేయలేదని అంటాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. వాళ్ళ లీడర్లు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో కూడా వాళ్ళే వేయించారు ఆ వాగ్దానాలు. ఇప్పుడు అడిగితే మేము అసలు ఆ వాగ్దానమే చేయలేదని అంటారు. వీటిని గుర్తు చేయడం మా పని, అంతే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటి మీద నిలదీయడం మా పని. ఇవి 2 చేస్తూనే ఉంటాం. 4 ఏళ్ళైనా. ఇంకోటి, ఆయనే అవకాశాలు ఇస్తుంటాడు మాకు రోజు. ఆయన సహచరులు వస్త్రాల్ని కూడా రోజు ఆయనే ఇస్తారు, మేము జస్ట్ వాటిని అందిపుచ్చుకొని ప్రయోగించడమే మా పని. ఓకే. సో ఇప్పుడు ఇన్నేళ్లుగా మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఆ తర్వాత ఇప్పుడు 1 yearగా డైరెక్ట్గా ప్రభుత్వం మీదే చేస్తున్నటువంటి పోరాటం, కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏమొస్తుంది స్పందన అసలు? అంటే మేమంతా కొంచెము, అంటే సార్ ఏంటంటే ఆయన అపారమైన రాజకీయ అనుభవం ఉన్నది వారికి. వారి వ్యూహాలు మనకు అంత తొందరగా అంత చిక్కవు. వారికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది డెఫినెట్గా. డే టు డే ఏం చేయాలనేది వాళ్ళు, అంటే అట్లా ఉండదు వారిది, అంత లాంగ్ టర్మ్ ఉంటుంది. డెఫినెట్గా మా అందరికీ వారు చెప్పేది ఏంటంటే, ప్రజలు అంటే ఎన్నికలు ఓడిపోయిన కొత్తలోనే ఆయన కేటీఆర్ గారికి వారందరూ చెప్పారు ఏంటంటే, ప్రజలు డెఫినెట్గా రియలైజ్ అవుతారు తొందరలోనే, ఎక్కువ టైం ఏం పట్టదు. వీళ్ళు పాలించలేరు, వీళ్ళతో కాదు. ఎందుకంటే వీళ్ళు ఇదివరకు కూడా చేసిన, కొత్త వాళ్ళు కాదు కదా. ఇదే పార్టీ ఇదివరకు ఎన్నో ఏళ్ళు రూల్ చేసింది కదా తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఎట్లాగూ ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన రోజు మనం ప్రజలకి వాళ్ళ ఇష్యూస్ రిప్రజెంట్ చేసి మనం వాళ్ళకి వెనుదన్నుగా ఉండాలని ఆయన మొదటి రోజే చెప్పారు. తర్వాత ఈ 1 year కాలంగా కూడా ఆయన అదే అడ్వైజ్ చేస్తున్నారు. ఏంటంటే, మీరు ప్రజల ఇష్యూస్ ఉన్న దగ్గర వాటిని ఎత్తుకోండి, ప్రజలకు అండదండగా ఉండండి. వాళ్ళే డెఫినెట్గా రేపు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు. సో వారు ఆ డైరెక్షన్ ఇస్తున్నారు. సో ఎప్పుడు బయటికి వస్తున్నారు ఏమైనా చెప్పారా? అది వారే నిర్ణయిస్తారండి. ఓకే. మనం ఎవరో అంటే, ఐ థింక్ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మెంబర్షిప్ కానీ, ప్లీనరీ కానీ. సో డెఫినెట్గా యాక్టివిటీస్లో ఆయన విజిబుల్గా ఉంటారు. యూజువల్గా మనం ఎలాగూ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు కేసీఆర్. ఎప్పుడు వెంట ఒక ల్యాప్టాప్ లాంటిదో లేకుంటే ఐపాడ్ లాంటిదో ఉంటుంది, దాన్ని ఇమ్మీడియట్గా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. సో ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి కొనసాగుతున్నాయి కదా, వీటి గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా తన దగ్గర నుంచి మీకు? అంటే సార్ చాలా ఎక్కువ కరెంట్ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి అన్నది చాలా రెగ్యులర్గా అప్డేట్ అయ్యి ఉంటారండి. అండ్ స్వయంగా సోషల్ మీడియా చూస్తారు ఎవరు ఏం పెడుతున్నారని. చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పిల్లలతోని రెగ్యులర్గా ఎవరైనా మంచి పోస్ట్ పెట్టినా, ఎవరైనా ఒక మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినా వారు మాట్లాడతారు, ప్రోత్సహిస్తారు. పిలిపించుకొని తన దగ్గరికి వాళ్ళని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఆయన అంటే ఇది వెరీ రేర్, అంటే చాలా తక్కువ మంది పాలిటీషియన్స్ అంత నాలెడ్జబుల్ ఉంటారండి. ఐదర్ పుస్తకాలు చదవడంలో కావచ్చు, లేదా ఆన్లైన్లో కావచ్చు.
ఈజ్ అప్ టు డేట్ ఆన్ ఎవ్రీ ఇష్యూ, అంతవరకే చెప్పగలను. కాకుంటే ఐసోలేట్ అయ్యి ఉన్నారు, ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, ఎవరిని Isolate అవ్వడం కాదు, మీరు మూమెంట్ నుంచి చూసారు ఆయన్ని. అవును, వేరే జర్నలిస్టులు అంటే నాకు తెలియదు కానీ మీరు చాలా క్లోజ్గా ఆయనని మూమెంట్ అప్పటి నుంచి చూసిన వ్యక్తిగా మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే కొన్ని వారాల తరబడి దాన్ని స్టడీ చేస్తారు. అండ్ మూమెంట్లో కూడా ఆయన అట్లా కొన్ని పీరియడ్స్లో ఆయన స్ట్రాటజైజింగ్లోనే ఉండేవారు, ప్రజాక్షేత్రంలో ఉండేవారు కాదు. ఆ స్ట్రాటజైజింగ్ సెషన్ అయిపోయాక ప్రజల్లోకి దిగుతారు, ఇంకప్పుడు ఆయన డెలివరీ మామూలుగా ఉండదు. సో ఐ థింక్ కరెంట్లీ ఆల్సో ఈజ్ ఇన్ దట్ ఫేజ్, ఈజ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్, స్ట్రాటజైజింగ్. సో వెరీ రీసెంట్గా ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యి వచ్చినటువంటి కేటీఆర్ వెళ్ళారు, కేసీఆర్ని కలిశారు అనుకున్నప్పుడు అరెస్టులకి భయపడొద్దు అన్నారు. అంటే ఈసీ గివింగ్ ఎనీ ఇండికేషన్, ఏదైనా పర్లేదు మీరు ముందుకెళ్ళండి, ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అన్ని ఊహాగానాలే, వారు మాట్లాడలేదు, వీరు మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ పాలిటీషియన్, అపోజిషన్ లీడర్ లాగా స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్న క్రమంలో డెఫినెట్గా అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది అనేది తెలుసు. సో ఇదేం రాకెట్ సైన్స్ కాదు, కేటీఆర్ గారి మీద ఇంకా కేసులు పెడతారు లేదా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు అనేది ఏం పెద్ద దానికి రాకెట్ సైన్స్ ఏం కాదు. అది జరిగే అవకాశం ఉంటుంది, జరుగుద్దా అంటే చెప్పలేం. రేవంత్ రెడ్డి నిజంగా రాజకీయ పరిణతితో వ్యవహరిస్తాడా లేదా కక్ష సాధింపు కోసం ఏదో ఒక పిచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడు అనేది మనం ఇప్పుడు ఇవాళ ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడైనా వెండేటా పాలిటిక్స్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు అట్లాంటి అడ్వైజ్ ఇచ్చుండొచ్చు. బట్ దేనికైనా మేమైతే రెడీగా ఉన్నాం, అంతే కదండి. ఇప్పుడు ఒక ఉద్యమం చేసి 14 ఏళ్ల పాటు అనేక సార్లు కేసుల పాలై జైళ్ళ పాలై ఉన్న నాయకులు వాళ్ళు. ఏదో ఫస్ట్ టైము కేసు చూస్తున్న వాళ్ళు కాదు, ఫస్ట్ టైం అరెస్ట్ చూస్తున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు భయపడతారండి? మీరు మిగతా సోషల్ మీడియా టీం అంతా మేము చాలాసార్లు చెప్పున్నాం ఈ విషయం. ఏంటంటే ఒకటి, మేము తప్పు చేయలేదు, తప్పు చేయము. తప్పు చేయని వాడికి అసలు భయమే ఉండదు. మేము చేస్తున్నదల్లా ప్రశ్నించడం. అది గిట్టకపోతే ఏదో ఫాల్స్ కేసెస్ పెడతారు, ఆ ఫాల్స్ కేసెస్కి న్యాయస్థానం ఉంది. డెఫినెట్గా ఇప్పటిదాకా జరిగింది కూడా అదే, ఎన్నో ఫాల్స్ కేసెస్ పెట్టారు. ప్రతిసారి న్యాయస్థానంలో రిలీఫ్ వస్తూనే ఉంది. ఎందుకు వస్తూ ఉంది? ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ కేసెస్, ఇందులో ఏం విషయం లేదు, నేరం లేదు, కాబట్టి రిలీఫ్ వస్తుంది కోర్టు నుంచి. సో మా కోర్టుల మీద నమ్మకం ఉంది, వీల్ కీప్ ఫైటింగ్. కాకపోతే సడన్గా ఏదో ఒక కేసు పాపప్ అయి వస్తుంది, అర్ధరాత్రి ఏ తెల్లవారుజామునో డోర్ నాక్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది ఆ టైంలో ఉండే ఒక ఫీల్, ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా? అంటే డెఫినెట్గా ఇబ్బంది అయితే అవుతుంది. అంటే నేనేమి ఐ విల్ నాట్ సే చాలా ఏదో ఫన్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీనో కాదు కదా ఇది. ఎగ్జాక్ట్లీ. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడము అనేది ఎప్పటికైనా ఇబ్బందికరమైన అంశమే. కాకపోతే ఏంటంటే ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇవి అన్ని చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ కాజే ఇంపార్టెంట్. సో యూఆర్ గోయింగ్ అహెడ్. అలాగే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా అందరి కోరిక. అది జరిగేంత వరకు మేము ఫైట్ చేస్తాం. 5 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుంది, ఇంకో 4 ఏళ్ళు డెఫినెట్గా, ఇంకో 4 ఏళ్ళు. చూస్తుండగానే 1 year అయిపోయింది కదండి, 4 ఏళ్ళు కూడా అలాగే అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్ని విషయాలు అయితే ఉన్నాయి మాట్లాడుకోవడానికి, చాలా మీ పర్సనల్ విషయాలు అండ్ మీలో ఉన్నటువంటి ఇంకొక రైటర్ గురించి కూడా మాట్లాడాలనుకున్నాను, మాట్లాడతాను మళ్ళీ ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. థ్యాంక్ యూ.